స్తోత్రం చెప్దాం. నేను కొంచెం డల్గా ఉన్నట్టున్నారు, పైన ఇంకా బాగా వేడేం రాలేదు కదా. సరే, అందరు కూడా కొంచెం సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది పిల్లారా, మనం పుట్టినరోజు సందర్భంగా మనం కూడుకున్నాం కాబట్టి జన్మను గురించి కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మరి ఈ లోకంలో ప్రస్తుత కాలంలో, లవోదిక కాలంలో మరి ఏ కార్యక్రమైనా చాలా గ్రాండ్గా, గొప్పగా, సంతోషంగా చేస్తూ ఉన్నారు. పుట్టినరోజులంటే మరి లోకస్తులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కూడా పుట్టినరోజు చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు జన్మదినాలు పేపర్లో, టీవీలో కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పుట్టినరోజు గొప్పది కాదు, కానీ అంటున్నారా అందరూ? పుట్టినరోజు గొప్పది కాదు, కానీ జన్మ గొప్పది. జన్మదినము కంటే మరణదినం అని చెప్పట్లేదు ఇక్కడ. జన్మదినము కంటే జన్మ గొప్పది. దేవుని స్తోత్రం కలిగినాక చాలామంది జన్మదినాన్నే దాన్ని చాలా గ్రాండ్గా చేస్తామంట. ఆ దినము గొప్పది కాదు, నువ్వు పుట్టుకొందది గొప్పది. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన మాటలు మాట్లాడుతున్నారు. చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ ఒక కార్యం జరిగింది. అంతకుముందు బాప్తిస్మిచ్చి యోహాను అప్పటికే యేసు రంగం మీదకి వచ్చిన తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళిపోయాడు. అంటున్నారండి? అడిగలేడు, చెరసాలలో వేసేసారు ఆయన్ని. చెరసాలలో ఎందుకు వేశారంటే, ఆయన సాధారణంగా జైలుకి ఎవరు వెళ్తారు? ఏదో ఒక నేరం చేసిన వ్యక్తే చెరసాలకు వెళ్తాడు. కానీ నన్ను చేసిన నేరం ఏంటంటే, ఆ కాలం యొక్క వాక్యం కోసం బోధించినప్పుడు, ఆనాడు ఉన్న ధర్మశాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని బోధించినటువంటి శాస్త్రుల పరిచయలకి ఆ కాలము, ఆ సమయము, ఆ గడియ యొక్క వర్తమానము, ఆ కాలంలో నెరవేర్పే ప్రవచనాలు నెరవేర్చినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు. యోహాను వచ్చి యోర్దాను నది దగ్గరికి ప్రసంగం చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది, కొత్తగా ఉంది. ఎందుకంటే సాధారణంగా ప్రసంగం చేయాలంటే ట్రైనింగ్ అయిన వాళ్ళే, ఆ ట్రైనింగ్ అయినటువంటి ఏ సంస్థలో ట్రైనింగ్ అవుతారో ఆ సంస్థ యొక్క డ్రెస్ వేసుకుని, ఆ అంగి వేసుకుని, లేకపోతే ఏదో వేసుకుని ప్రసంగం చేస్తేనే పాస్టర్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఆ రోజుల్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దేవుని స్తోత్రం. మా నాన్నగారు అనేవాడు, మాది సిఎస్ఎస్ సంఘం. అది నేను బొంబాయి నుంచి వచ్చి పాస్టర్ అయిన తర్వాత మా నాన్న వచ్చి ఇంటికి వచ్చి పిలవాలంటే కనుక నేను అంటే అలా గదులు అవతల ఇంట్లో రోడ్డుకి అవతల ఉంటే నేను అవతల ఉండేది మా ఇల్లు. మా పాస్టర్ అమ్మని కేకేయాలని పిలవాలంటే, నాతో ఏదైనా పని ఉందంటే ఒకవేళ నేను కనబడకపోతే వచ్చి అడిగేవాడు అనమాట, అమ్మా చిన్నారి పట్టాలేని పాదిరి గారు ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఏ పాదిరి గారు? పట్టాలేని పాదిరి గారు. అంటే పట్టాలేని పాదిరి గారు ట్రైనింగ్ అవ్వని పాస్టర్ గారు. పట్టా ఉంటే ఈ పై బట్ట ఉంటుంది. అంటే అంగి, ఆయన ఉద్దేశం ఏంటంటే అంగి వేసుకుంటేనే ఆయన పాస్టర్. అంగి వేసుకుని ప్రార్థన చేస్తేనే మనకి ఆశీర్వాదం. అంగి వేసుకుని ప్రసంగం చేస్తేనే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అంగి వేసుకుంటేనే అనేటువంటి ఒక మన యొక్క మైండ్లో అలా ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను ఈ రాత్రి, అందరు జాగ్రత్తగా వింటే. దేవుని స్తోత్రం కలిగినాక ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కొంతమంది ముసుకేసుకున్నారు, కొంతమంది ముసుకేసుకోవట్లేదు. ఇదేంటి పాస్టర్గా, ఇదేంటి అంటే కొంతమందికి తెలియని అంటారు, ఇదేంటి ఆ సంఘంలో ఎవరు ముసుగు వేసుకోలేదేంటి అని అంటారు. ఒకప్పుడు వీళ్ళందరూ వేసుకున్న ఇప్పుడు తీసేశారు. కాబట్టి దాని గురించినటువంటి ఈ కాలం యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత
మనకు అర్థమైనప్పుడు, దాని సారాంశం మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగానే మనం దాన్ని చేసి తీరాలి. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు సరసాలు వేశారు, ఎందుకు జైలుకి పంపించారు? అతనేమో దొంగ, రౌడియా, మూర్ఖుడా, ఏం చేశాడని అతను జైలు వేశారు? చూడండి, పిల్లలను జాగ్రత్తగా చూడండి అని చూస్తే కేవలం ఒకటే కారణం, ఆయన ఆ సంఘాల్లో ట్రైనింగ్ అవ్వలేదు, ఆయన ప్రసంగం చేయబట్టడానికి ఎవరి ద్వారాను, ఏ సంస్థ ద్వారాను పంపబడలేదు, నేరుగా అరణ్యంలో నుంచి వచ్చాడు. అందరూ వింటున్నారా? నేరుగా అరణ్యంలో నుంచి వచ్చాడు, అది కూడా గొడ్ల భుజాన్ని వేసుకుని వచ్చాడు. అడవిలో పెరిగాడు ఆ వ్యక్తి, సరైన డ్రెస్ లేదు ఆయనకి. అతను వచ్చినప్పుడు ఒక తోలు దట్టి కట్టుకున్నాడని బైబిల్లో ఉంది. అందరూ వింటున్నారా? ఒక గొర్రె చర్మం లాంటిది తోలు దట్టి కట్టుకుని అతను వచ్చాడు. భుజాన్ని పాస్టర్ చేతిలో, ఆ బాక్స్ అడి తిప్పండి, కొంచెం అడి తిప్పండి. పాస్టర్ చేతుల్లో ప్రసంగం చేయడానికి వస్తే ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఇప్పుడు రాను రాను పోయే కాలం దగ్గరికి వచ్చి సెల్ ఫోన్ వస్తుంది. అంటే ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు పుస్తకాలకు డైరీలు అసలు రాసుకుంటే ఏళ్ళు కాళ్ళు చేతులు వీళ్ళకి పని చేయట్లా. అంటే ఇప్పుడు వాస్తవానికి ఒకప్పుడు మన సెల్ ఫోన్ లేనప్పుడు పుస్తకం తీసుకోలేదా? మరి ఇప్పుడు డైరీలో లేకుండా సెల్ ఫోన్ ఎందుకు పాడుతున్నారు? మీరు ఎంత తీసుకుంటున్నారు? మరి పాస్టర్ గారు మీరు కూడా ఫోన్ చూస్తున్నారు, మరి ఫోన్లో అంటే నేను ఏం చూస్తున్నాను? చూడండి, ఇక్కడ నాకు బైబిల్ చూడటానికి లైటింగ్ సరి కనబడి, వీళ్ళు ఎంత బారుగా అంత పైకి కట్టారు లైట్లు కట్టుకునేది ఇక్కడ కూర్చుని కూడా కనపడాలి. చూడండి, అక్కడ కట్టారు, మళ్ళీ అదే అలా పైకి కట్టారు. ఈ యాంగిల్లో లైట్ ఉండాలి, కూర్చునే వాళ్ళకి కనబడాలి. సరే, నేను ఇక్కడ చదవడానికి ఇబ్బంది అయ్యి ఇప్పుడు నేను మొత్తం బైబిల్ వాక్యం అంతా దీంట్లో చూసుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది చర్చిలకు వెళ్తా కూడా బైబిల్ మానేసి ఫోన్లే పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ చూడండి, ఈ యొక్క వ్యక్తి ఎందుకు జైలుకి వెళ్ళాడు? జాగ్రత్తగా వింటారా? తర్వాత మనం కూడా పోదాం. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందని చూస్తే, ఈయన ప్రసంగం చేసే ధోరణి బాగోల. ఒక సేవకుడు కొనవలసిన లక్షణాలు ఈయన దగ్గర లేవు. వస్త్రధారణ లేదు, తోలు చర్మం కట్టుకున్నాడు. బైబిల్ పట్టుకుని రావటం మానేసి గొడ్డలి భుజాన్ని వేసుకొచ్చాడు. భుజాన్ని వేసుకొచ్చి మాటలు కూడా చాలా రఫ్గా ఉన్నాయి. ఆ కాలం యొక్క ట్రెండ్కి అది వినడానికి అసహ్యంగా ఉంది. ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా కొంచెం బాగా తెలివితేటలు, బాగా చదువున్న స్థలాల్లో పాస్టర్లను కూడా వేసేటప్పుడు బాగా చదివిన వాళ్ళు బీడీలు, బాగా ఎక్కువ డిగ్రీలు చదివిన వాళ్ళనే వేస్తారు. ఎందుకంటే ఎంప్లాయీస్ తగ్గ వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలని, వాళ్ళ డిగ్రీ తగ్గ వీళ్ళ డిగ్నిటీ కూడా అలా ఉండాలని చెప్పి అలా వేస్తారు. వాళ్ళు కూడా చక్కగా నాజుగ్గా మాట్లాడతారు. కొంచెం అసలు ఎవరికి నొప్పి తగలకుండా, బాధ తగలకుండా చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు ఈయన వచ్చి అట్లాంటి ధోరణి లేదు. ఎందుకంటే ఇతను చదువు లేదు, ఎక్కడ ట్రైనింగు అవ్వలేదు, పైగా మనుషుల మధ్యలో లేడు. 21 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. అసలు ఈయన ఎవరో అన్న సంగతి అక్కడ ఉన్న సంఘానికి ఎవరికి తెలీదు. వాస్తవానికి ఈయన అంతకుముందు ఆ సంఘంలో సేవ చేసినటువంటి ఒక పాస్టర్ కొడుకే. ఎవరు కొడుకైనా? జకర్యా కొడుకు. జడ తర్వాత తీసుకుందా? సరిగ్గా వెనకే 2 జడలు వెనకేసి ఆ ఎదరకు లాక్కమ్మకే ఎదురు కూర్చో, సరిగ్గా చూడు. మనకు కదుపుకుండా చేతులు దురతనమాట. జైలు వెనకే. దేవుని స్తోత్రం కలిగినాక ఈ యొక్క వ్యక్తి నేరుగా ఈయన ఒక సేవకుడు కొడుకు, కుమారుడు. వాళ్ళ నాన్నగారు ఏ చర్చిలో సేవ చేశాడో ఆ చర్చిలో ఈయన లేడు. ఈయన పుట్టిన 9వ సంవత్సరంలోనే దేవుని ఆత్మ ఎవరు తీసుకెళ్ళదు అడవిలోకి, లేకపోతే ఈయన మతి చెల్లించిపోయి అడవిలోకి వెళ్ళిపోలేదు. దేవుని ఆత్మ 9వ సంవత్సరంలోనే ఆత్మ చేత అరణ్యమునకు కొనుపోబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా.
ఆత్మ చేత అరణ్యానికి ఎన్నో సంవత్సరాలు? 9వ సంవత్సరంలో అరణ్యం దేవుడు తీసుకుపోయాడు. ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు? 21 సంవత్సరం ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 21 + 9 ఎంత? 30. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక సేవకుడు ఆ రోజుల్లో వచ్చి ప్రసంగం చేయాలంటే ధర్మశాస్త్ర ప్రకారం అతనికి 30 సంవత్సరాల వయసు రావాలి. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు. 50-60 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి అతను రిటైర్మెంట్ అయిపోవాలి. అంటే అతని సేవా జీవితం ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు. అందరూ వింటున్నారా? సరే, కరెక్ట్గా ధర్మశాస్త్ర ప్రకారమే 30 సంవత్సరాల వయసు వస్తేనే కానీ అతను సేవ ప్రసంగం చేయడానికి వీల్లేదు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కరెక్ట్గా ఆయన వయసు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే ఆయన కూడా సేవలో అడుగుపెట్టాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. మొత్తం యేసుప్రభు ఈ భూమి మీద జీవించిన సంవత్సరాలు ఎన్ని? 33.5. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన భౌతికమైన యోసేపు ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లడప్పుడే ఆయన 12 సంవత్సరాలప్పుడే చర్చిలో వాకింగ్ లేక పెద్ద పెద్ద పాస్టర్ల మధ్యలో కూర్చుని ప్రశ్నలు వేస్తుంటే జవాబు చెప్తుంటే ఈయన ఎవరు కుమారుడు, వడ్లవాని కొడుకు కదా, ఈయన మాట్లాడుతుంటేనే వాళ్ళు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మామూలుగా అక్కడ చెప్తున్న పాస్టర్లు చెప్తున్న మాటలకి నా ప్రశ్నలు వేసేవాడు, సమాధానం చెప్పేవాడు. మన పిల్లలు 12 సంవత్సరాల వయసులో ఫోన్లో మాత్రం ఫుల్ టాలెంట్ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు చిన్నప్పుడే తప్పుడు వేస్తున్నప్పుడే అసలు మనకు చాలా మందికి ఇప్పుడు మనకు ఆ కాలం వాళ్ళకి ఇప్పుడు ఫోన్ తీసుకుంటే నాకు ఒక్క యాపే తెలుసు. ఇందులో ఒకటి ఫోన్ ఎత్తుని తెలుసు, కనీసం మెసేజ్ ఎవడైనా మెసేజ్ పాస్టర్ నాకు మీ అడ్రస్ మెసేజ్ పెట్టినట్టు ఆ మెసేజ్ పెడితే కూడా రాదు. ఇప్పుడు నాకు ఒకటి తెలుసు, వాట్సాప్ చూసుకుంటాం. నాకు ఇంకోటి బైబిల్ ఉంది ఇందులో, వర్తమానాలు ఇందులో ఉన్నాయి. ఈ తప్ప నాకు ఏం తెలియదు ఇందులో. చూడండి, మన చిన్న పిల్లలకి ఈ గేమ్స్ ఎక్కడ ఉన్నదో, ఏ యాప్లో గేమ్స్ ఉంటాయో, ఎందులో ఫొటోస్ ఉంటాయో, గ్యాలరీలో ఏముంటాయో, ఇన్స్టాగ్రామ్లో ఏముంటాయో మొత్తం అన్నీ మన పిల్లలకు తెలుసు. అలా అలవాటు చేసాం. కానీ యూదుల పిల్లలకి అలా అలవాటు చేయలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బైబిల్ చదవటం, వాక్యాలు చదవటం అవి నేర్పించారు. జాగ్రత్తగా వింటున్నారా? హల్లెలూయా. ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది, పిల్లోడికి ఫోన్ ఇచ్చి ఆడుకోరా అంటాం. అయ్యి బాబోయ్, అసలు నాకు ఏం తెలియదమ్మా, పిల్లోడు ఆడుకూత అంతలేడా, అన్నీ అని చేస్తాడు మా పిల్లోడు, చాలా గొప్ప, మా పిల్లోడు ఫోన్లో అన్నీ తీసేస్తాడంటే అది చాలా గొప్ప. అట్లాంటి గొప్ప వాళ్ళ కోసం ఈయన చెప్పట్లేదు గొప్పవాడని, ఈయన ఆహ్వానం కోసం. దేవునికి స్తోత్రం కలిగినాక జాతక వినండి పిల్లలు, మనం చెప్పే గొప్పలకి దేవుడు చెప్పే గొప్పతనానికి వ్యత్యాసాన్ని మనం చూద్దాం ఈరోజు. హల్లెలూయా. చూడండి, 12 సంవత్సరాల వయసులోనే ఆయన సమాధానం చెప్పేవాడు ఈయన. కానీ సేవ ఇంకా స్టార్ట్ చేయాల. కరెక్ట్గా ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చింది. ఎందుకంటే ధర్మశాస్త్రం కొండ మీద రాసిచ్చినాడు ఆయనే మోషేకి. ఆయన ఏం రాశాడో దానికి ఆయన కూడా లోబడి ఉన్నాడు. హల్లెలూయా. ఏం ప్రసంగం చేస్తున్నామో, ఏమి చదువుతున్నామో ఆ వాక్యానికి ప్రసంగం చేసే ప్రసంగికుడు వింటున్నా మీరు కూడా దానికి లోబడితేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి జకర్యా కొడుకు, వృద్ధాప్యంలో పుట్టాడు. ఎలిజబెత్ జకర్యాలో పుట్టాడు ఈయన. మరి అదే సంఘములో ఉండి ఆ సంఘము ద్వారానే ట్రైనింగ్ అవ్వాలి. కానీ దేవుడు ఇతని పట్ల ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇదేంట్రా బాబు, నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తే నువ్వు పుట్టి మళ్ళా నా తర్వాత వారసత్వ సేవ నువ్వు చేస్తావు అనుకునే లోపే ముసలితనంలో పుట్టాడు కదా. ఇక అసలు ఆ కుర్రోడు ఎక్కడికి వెళ్తాడో కూడా చూడకోకుండా దేవుని ఆత్మ అతను తీసుకుపోయింది. ఏమనుకుని ఉండాలి ఆ తల్లిదండ్రులు, ఎన్ని సంవత్సరాలు ఇందులో పెద్ద సేవకుడిగా చేసి, ప్రధాన యాజకుడిగా చేసి, నా తర్వాత నా కొడుకు సేవ చేస్తాడు అనుకుంటే ఒకటే కొడుకు లేకలేక పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. కానీ దేవుడు అతన్ని అరణ్యంలోకి తీసుకుపోయాడు. దేవుని స్తోత్రం కలిగినాక దేవుని యొక్క చిత్తము మన బిడ్డల పట్ల జరుగుతున్నప్పుడు ఇక్కడికి వెళ్తున్నామంటారా, అక్కడికి వెళ్తున్నామంటారా, పెద్ద గుడి విడిచిపెట్టేసామంటారా, చిన్న గుడి విడిచిపెట్టేమంటారా, మనకు ఆ సంఘం విడిచిపెట్టేసామంటారా, ఈ సంఘం విడిచిపెట్టే, నువ్వు అంటా కుదరదు. అక్కడ పెద్ద సేవకుడు ఆయన తర్వాత వారసత్వ సేవని చేయాలా.
కానీ దేవుని ఆత్మ తీసుకుపోయింది. అందరూ అంటున్నారా? ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం. నో స్టడీ. ఆయనకి చదువు లేదు, ఏమీ లేదు. 1వ తరగతి బడిలోకి వెళ్ళడం తెలీదు. వెళ్ళిపోయాడు, అడవిలో ఉంచుతున్నాడు దేవుడు. ఆ క్రూర జంతువుల మధ్య ఉంచుతున్నాడు. పెద్ద అయ్యాడు. అక్కడ బట్టలు ఎలా కట్టుకోకూడదు తెలీదు. ఏం కట్టుకున్నాడంటే ఒక తోలు దట్టి కట్టుకున్నాడు. ఆయన జీవితంలో మొహం కడుక్కోలేదంట అసలే. అడవిలో ఉన్నాడు మొహం బ్రష్ ఎక్కడదే, అడవిలో ఉన్నాడు పేస్ట్ ఎక్కడదే. చూడండి దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల్ని ఎప్పుడు కూడా అరణ్యములోని తరిపిస్తాడు. దేవుడు పంపిన సేవకులు, దేవుడు పంపినటువంటి ప్రవక్తల్ని ఆయన యొక్క తరిపేదు. తన ట్రైనింగ్ ఎక్కడంటే వాళ్ళకి బైబిల్ కాలేజీలు అక్కర్లా, అరణ్యం తీసుకెళ్తాడు. మోషే ఆయన ప్రవక్త. ఆయన పుట్టినప్పుడు కొద్ది సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉంచాడు, ఐగుప్తులో ఉంచాడు. తిరిగి మరలా ఒక కార్యం చేసి మరలా అతను అడుగు తీసుకుపోయాడు. 40 సంవత్సరాలు మోషేకి అడవిలో ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. 40 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఐగుప్తులో ఫరో ఇంట్లో ఉండగా ఫరో అతన్ని ఐగుప్తుల యొక్క సకల విద్య నేర్పించాడట. ఆ 40 సంవత్సరాల వయసుకి ఇప్పుడు 40 సంవత్సరాలు కరెక్ట్గా నేర్చుకుని ఆ పెద్దవాడు అయిపోయాడు. మోషే పెద్దవాడు అయినప్పుడు, ఎప్పుడు పెద్దవాడు? 40 సంవత్సరాలు పెద్దవాడు అయ్యేప్పుడు. ఆ రోజుల్లో పెద్దవాడు అవడం వాడు అర్థం ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి అతను చదువుకి ఇది పూర్తయిపోయింది. పూర్తయినప్పటికి దేవుడు అతను తీసుకున్నాడు. అప్పుడు ఆ చిన్న ఎవనో చంపాడు. అందులోనే కరాటీ గిట్టి. ఎందుకంటే మన కాలేజీలో ఇప్పుడు మన కాన్వెంట్లో కరాటీ క్లాస్ ఒకటి, అందులో ఆడపిల్లని జాయిన్ చేయటం. ఏమన్నా మొగుడు కొడతానక మా సంఘానికి కొంచెం ఒక అమ్మాయి ఒకసారి ప్రార్థనకు రాలేదంటే అమ్మా అన్నాను. ఇది ఇలాగ ఉండేది పిల్ల. రాలేదంటే కరాటీ క్లాసులో ఉన్నాను రాని. ఎవరు కరాటీ క్లాసు? ఆడపిల్లకా? ఎవరు కొడతాను అన్నాను. ఎవరు కొడతాను కరాటీ క్లాస్ నీకు అన్నాను. మా డాడీ జాయిన్ అమ్మన్నాడండి. కరెంట్ తెలుసు కదా అంటే ఎవరి తంతది ఈ అమ్మాయి. అమ్మ అది మనకు ఆ కరాటీ క్లాసులు మనం ఆడపిల్ల చేయకూడదు అన్నాం. మా డాడీ డబ్బులు కట్టేశాడు అంది. తర్వాత ఒకసారి జాన్ చెట్టు పైనుంచి కింద కుడికింది, చెయ్యి ఊరిపోయింది, నోరు మూసుకు కూర్చుంది. నా కన్ను వాళ్ళ మీద పడిందంటే వాళ్ళు సరిగా ఉండరు. ఇంకా దాని స్తోత్రం. మర్యాదగా చెప్తే ఓకే, వింటే సరి, లేదా కాలో చెయ్యో దేవుడు ఎరగొట్టేస్తాడు. దేవుడు మనకి ఏది కాదనుకుంటే మన పిల్లలకి ఏది వద్దన్నట్టు మానేయాలి అంతే. దేవుని స్తోత్రం. కరాటే లేదు, ఏమి లేదు, చదువు లేదు, ఇంటికి కూర్చుంది. ఇప్పుడు అందరూ వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి మన పిల్లలకి ఏదో మనకు డబ్బులు ఉన్నాయి కదా ప్రతిదాన్ని నేర్పించకూడదు. లోక సంబంధమైన ఆశలు మనం వేయకూడదు. సరే మంచిది. ఈయనకి ఏమీ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు, బ్రష్ చేయటం తెలీదు, గడ్డం పెరిగింది. ఇప్పుడు అడవిలో ఉన్నవాడికి అందుకే చాలామంది కొంతమంది ఏం మనిషి అడుగు మనిషి అంటారు. అర్థం ఏంటి? ఆడు మాట్లాడటం సరిగా రానప్పుడు. సరే, అంత పెద్ద మహాపెద్ద యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టిన దేవాలయం ఉన్న స్థలంలో ఆ ఏరియాలోకి వచ్చాడు ఈ పాస్టర్ గారు. ఎలా వచ్చాడు? గొడ్డల భుజాన్ని వేసుకుని వచ్చాడు. చూశాడు, కరెక్ట్ యార్దాన్ నగర్ దగ్గర ఉన్నాడు. చాలామంది వచ్చారంటే ఆయన ముందు స్టార్ట్ చేసేటప్పటికి వచ్చుతి ఏంటి రేడు ఎంతగా ఉన్నాడు. పాస్టర్లు చాలామంది పాస్టర్లను చూసాం, కానీ మన పాస్టర్లు ఎలాగా ఉండరు. మన పాస్టర్ గారు చక్కగా అంగి వేసుకుంటారు, చక్కగా ఉంటారు, ఆయన హోందాగా ఉంటాడు, నడిస్తేనే చాలా బాగుంటుంది. ఆయన నడిస్తేనే దేవదూతలాగా ఉంటుంది, అంగి తీసేస్తే బూతులు తిడితే మామూలుగా ఉండదు. కాబట్టి ఇదేంట్రా బాబు ఇలాగా ఉన్నాడేంట్రా అనుకుని వాళ్ళు కొంచెం విన్నారండి. కొద్దిసేపు వింటే మరి ట్రైనింగ్ అయిన మాటలు వేరుగా ఉంటాయి, దేవుడిని నడిపించే మాటలు వేరుగా ఉంటాయి. ఒక్కసారి అందరిని చూశారండి. పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు, పాస్టర్లు కూడా వచ్చారు. అక్కడికి చూసి సరిగ్గా యోర్దాన్ నది ఒడ్డునున్నాడు. ఇలాగని సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పున్నాడు ఎవడు? మారు మనసు పొందండి, లేదా ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునున్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది అని చాలా కఠినంగా ఉందంట ఆ ప్రసంగం. వినేవాళ్ళకి పెద్ద ఎంప్లాయీస్, మంచిగా సున్నితంగా చదువుకుని ఇంజనీరు, బీటెక్, హైటెక్ అన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళు అంత వింటే అతని ప్రసంగం రఫ్గా ఉందంట. అతనికి ఏం మాట్లాడుతున్నాడు, ఏం ప్రసంగం చేస్తున్నాడు ఆయన
అంత హార్డ్గా ఉంది మాటలు, చిరాగ్గా ఉంది. ఆయన మారు మనసు పొందకపోతే గొడ్డలు చెట్ల వేరునుంది, నరికి పడేస్తాను. అదే ట్రైనింగ్. 21 సంవత్సరం గొడ్డల దేవుడు ఇచ్చింది ఎందుకంటే ఆయన పని ఏంటంటే ఏ పనికి వెళ్ళవలసిన పని లేదు, ఏ పుస్తకం చదవాల్సిన పని లేదు. అడువంతా తిరుగుతూ ఎక్కడన్నా ఏదన్నా చెట్టు పచ్చగా లేకుండా ఆకులు రాలిపోయి ఎండిపోయిందంటే చూడటం, నరికేయటం. నరికేసి అక్కడక్కడ 10 చెట్లు ఉంటే ఒకసారిని పోజేద్దాం, కాల్చేద్దాం. అదే ట్రైనింగ్. ఇప్పుడు తిన్నగా ప్రసంగం, ఇక్కడ తిన్నగా ఇప్పుడు యెరూషలేముకి వచ్చి అదే ప్రసంగం, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి లేదా గొడ్ అని అనేటప్పటికి అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. ఒకడు మనోజ్ గారు, వాళ్ళందరూ నాన్నగారు అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. ఏంట్రా అది, ఆ ప్రసంగం ఏంట్రా, మాట్లాడరా? ప్రసంగం మైగా దొరికిందని ఇష్టం వచ్చిన మాట్లాడేటమేనా? ఒకసారి మన మధ్యకాలం పోయిన నెలలో ఈస్ట్ గోదావరికి వెళ్ళాను. ఇలాగ మెచ్యూర్ ఫంక్షన్లో వాకింగ్ చెప్తున్నాను. చెప్తుంటే ఏసేపు కోసం చెప్తూ ఇలాగ కొన్ని విషయాలు, అలాగే ఏసేపు వాళ్ళ అన్నదమ్ములు చేస్తాను తన తొండ్ర పనులని ఇంటికి తండ్రికి వచ్చి చెప్తున్నాడు. నాన్న ఇలా పట్టుకెళ్తుంటే నేను క్యారేజ్ అట్టుకెళ్ళేట అన్నయ్యోళ్ళు ఒకటి ప్యాకెట్ ఆడుతుంటే, ఒకటి కోడిపందాలు ఆడుతుంటే, ఒకడేమో గుండెట ఆడుతున్నాడు రా అని కంప్లైంట్ చెప్పాడు. అందుకని కోపం వచ్చి ఏసేపు అందరూ చెత్తకొడి గుంటలు పడేశారు అని అంటే, అక్కడ ఒక పెంతుకోస సంఘం పాస్టర్ ఉన్నానండి. ఊరుకోవే సాలుగన, ఎక్కడ లేని నేను మైకు దొరికిందని చెప్పాను. బైబిల్ అలా ఉందా? కోడిపందాలు ఆడుతాను ఉందా? ప్యాకెట్ ఆడుతున్నాడు ఉందా? గుండాట ఆడుతున్నాడు ఉందా? అప్పుడు కోడిపందాలు ఉన్నాయా అన్నాడు. మూలుకున్నాడు వెనకాల కూర్చుని. ఎక్కడ కూర్చుని? ప్రమీళ నాన్న కూర్చున్నాడు ఆయన. ఆ లోపల అనుకుంటున్నాడు, లోపలికి పైకి అనేసి ఊరుకుండా లేని అని చెప్తున్నాను మీరు అన్నాడు. అన్నాను సరిగ్గా బైబిల్ చదువు, నీకేమైనా అడగాలనుకుంటే కనుక నేను ప్రసంగం అయిపోయినా గడికి చెప్తాను అన్నాను. తర్వాత మొత్తం మీద 5 దాకా విన్నాడు. ఎందుకంటే ఒక ప్రశ్న వేసామంటే, ఒక బైబిల్లో కూర్చుని ఏదైనా అడగాలంటే ఒక సబ్జెక్ట్ నువ్వు పూర్తిగా వినాలి. దేవుడి కోసం మాట్లాడేటప్పుడు, వాకింగ్ కోసం మాట్లాడేటప్పుడు, ఏ పాస్టర్తో మాట్లాడినా, ఎప్పుడు నువ్వు ఏదైనా అడిగినా, నువ్వు చిరాకు పడినా ముందు వాక్యం సరిగా వినాలి. అప్పుడు దాన్ని నీకు ఏదైనా నిజంగా బైబిల్ తెలుసుంటే తర్వాత జాయిగా వచ్చి ప్రేమపూర్వకంగా ప్రశ్న వేయాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడకూడదు. దేవుని స్తోత్రకరంగా అలా మాట్లాడుతుంటే, సరే అలా మాట్లాడాడు. ఆయనకు ఒక పని ఉంది, ఆ పని చేశాడు. తరువాత ఆయన జైలుకి ఎందుకు వెళ్ళాడు ఆఖరి మాట చెప్తాను. కొంతమందికి, ఎంతమందికి ఒక ప్రసంగం అందరికీ నచ్చదు, అలాగని చెప్పేసి అక్కడ ఆయన ప్రసంగం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు. ఎవరో ఒకరు ఇష్టపడేవాళ్ళు, ఎంత కఠినంగా చెప్పినా, ఎంత రఫ్గా చెప్పినా, ఎంత దారుణంగా చెప్పినా ఎవరో ఒక వినేవాళ్ళు ఉంటారు. విని ఇలాగే ఇష్టపడిన వాళ్ళు, ఆ దేశం యొక్క ప్రధానమంత్రి గారి పుట్టినరోజు జరిగితే ఎవరో అన్నారంట, మనోజ్ గారు మాంగాళ్ళు అంటాడు, రే ఒకవేళ కూట పెట్టుకుంటున్నావా మంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మీ ఇంటికి పుట్టినరోజు, మీరు పుట్టినరోజు చేసుకున్నారా, మీరు పాస్టర్లు అందరిని పిలుతున్నారా? అందరిని పిలుతున్నారు. ప్యారిస్ గురువుల్ని, గురువర్యులు అందరిని పిలుతున్నారా? అందరిని పిలుతున్నామండి. అయితే మీరు ఏమనుకోకపోతే చిన్న సలహా ప్రధానమంత్రి గారు, అదండి ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, కొంచెం మీరు ఆయన కూడా పిలిస్తే కొంచెం బాగుంటుందని అన్నారంట. సర్లే, పాస్టర్ ఆయన పాస్టర్ కదా, చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్, అంగీ వేసుకున్నాడు, వేసుకోపోయాడు, అదే దానికేముందలే, పిలుద్దాం, మన దేశంలో ఉన్నవాడు కదా, పోలేని పిలుస్తామని చెప్పి పిలిచాడనమాట. సరిగ్గా జైలు కిందకి వెళ్ళిపోయి చెప్తున్నాను, దేవుని స్తోత్రం కలిసాను. ఆయన పిలిచారు, మొత్తం అందరూ, పరదేశ్ బాబు గారికి మొత్తం అందరూ, బిషప్లు అందరూ లైన్లో కూర్చున్నారు. అక్కడ తెలుసు కదా, అందరూ వాళ్ళు అంగీలు వేసుకుని అందరూ చక్కగా కూర్చున్నారు. అందరూ అంగీలు వేసుకొచ్చాడు, ఈయనకి అంగీ లేదుగా. యోర్దాన్ నది ఓరని ఎలా ప్రసంగం చేశాడో ప్రధానమంత్రి గారు పుట్టినరోజు కూడా అలాగే వచ్చాడు. అసలు వేషం ఏమి మారలా. ఎవరు అని ఉంటారు, వారు కొద్దిగా డ్రెస్ మార్చుకోరు, నా డ్రెస్ ఇదే, అసలు నా కోసం నువ్వేమీ చెప్పక్కర్లేదు. సరే వచ్చేసాడు. అందరూ చూస్తున్నారంట, అక్కడున్న పెద్ద పెద్ద బిషప్లు అందరూ
ఈ తలకాయ రేపుకొని పిలిచారా, ఈయన పిలిచారు ఏంట్రా నాయన అనుకుని, సరే అందరికి ఇచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు మరి అందరికీ సమయం వాళ్ళకి 10 మంది పాస్టర్లు ఉన్నా 20 మంది పాస్టర్లు వచ్చిన వాళ్ళందరికీ కొద్ది 5 నిమిషాలు పంచుకుందామని చెప్పన్నారు. చక్క అందరూ లేచినప్పుడల్లా మనోజ్ గారు లేచారు ముందు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు ఆయన. తర్వాత మరి ప్రధానమంత్రి గారి జన్మదినం ఈరోజు మనల్ని పిలిచారంటే ఇది ఎంత గొప్ప సంగతి. అయ్యగారికి మరి చిన్నరాణి గారు మన పక్కన ఉన్నారు, ఆవిడ పక్కన ఉంది. చిన్నరాణి గారు ఉన్నారంటే పెద్దరాణి గారు కూడా, మరి ఆవిడ ఎంతో దీవించబడింది. ఇద్దరు చక్కని జోడీగా ఉన్నారు. ఎవరు? చిన్నరాణి గారు. పెద్దరాణి గారు లేరు అక్కడ, చిన్నరాణి గారు ఉన్నారు. ఈ మాటలు చెప్తుంటే ప్రధానమంత్రి ఇలాగ అన్నాడంట, ఆడ ఫరో, ఆడి హేరోదు రాజు. పాత నిబంధనలో ఫరో అనేవారు, క్రొత్త నిబంధనలో హేరోదు రాజు. వాళ్ళకున్నట్టే మన ప్రధానమంత్రి ఎలాగంటామో అక్కడ ఉన్నటువంటి పాత నిబంధనలో ఫరోలు, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి హేరోదులు. ఈ విధంగా చెప్పేటప్పటికి అందరూ మంచిగా వాళ్ళని పొగిడాడు, వాళ్ళని అభినందించారు, వాళ్ళు చక్కగా వాళ్ళ కోసం మాట్లాడారు. అందరూ చాలా, రాణిగారు కూడా సంతోషంగా ఉన్నారు. తర్వాత యోహాను గారికి ఇచ్చారు. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగుతుందా? యోహాను గారు ఎక్కుతమే, బాప్తిసం ఇచ్చి యోహాను స్టేజ్ ఎక్కటమే అడుగు మనిషి కదా. ఎలా చూశాడు? వీళ్ళందరినీ అంగిలేసుకున్న వాళ్ళందరూ చూశాడు. సాధారణంగా లేగటంతో దేవుని నామానికి మహిమ కలిగాక మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ వందనాలు, కూడి వచ్చిన మీకు కూడా వందనాలు. మరి ప్రత్యేకంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడ కూటానికి ఆహ్వానించినటువంటి మరి పొట్టివారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఇలా చెప్పిన తర్వాత ప్రసంగం మొదలెడతారు. అసలు వాళ్ళు వందన సమర్పణ లేదు, అభినందన లేదు, ఏమీ లేదు. ఎక్కటమే ప్రధానమంత్రి వైపు చూశాడు, ఫరో వైపు, హేరోదు వైపు. హేరోదు రాజా, నువ్వు నీ తమ్ముడు పెళ్ళాన్ని ఉంచుకున్నావు. పుట్టినరోజుల ప్రసంగం ఇది. బైబిల్ ఉంది, చదవండి, వాక్యం తీయండి, సొంత మాటలు చెప్పట్లా. ఎన్నో అధ్యాయం హేరోదులో ఉంది? మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయము 16వ వచనం. అయితే హేరోదు విని హేరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళముంది. తమ్ముడు భార్యను పెళ్లి చేసుకున్నాడు అంటే ఈ ప్రధానమంత్రి గారు. దేశాన్ని పరిపాలించేవాడు ఎంత క్రమంగా ఉండాలండి. తమ్ముడు భార్యను పెళ్లి చేసుకున్నాడు. తప్పు కదా అది? ఇశ్రాయేల్ దేశంలో ఇట్లాంటి పనులు చేయొచ్చా? ఆయనకి తెలీదు ఆయన ఎవడు పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఒకడు అడుగులో ఉన్నాడు. ఎవడు చెప్పాడంటారు ఈయనకి? ఎవరు చెప్పారు ఈ పాస్టర్ గారికి? మన ప్రధానమంత్రి గారికి 2 పెళ్ళైన 2 పెళ్ళాలు ఉన్నారని చెప్పి ఎవరు చెప్పుంటారంటో ఆయనకు తెలీదు. కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఆ వేదిక మీదకి రావటమే ప్రధానమంత్రి గారికి వందనాలు. నిజంగా చంద్రబాబు గారు పుట్టినరోజు చేసుకుని మా ఆంధ్రాలో ఉన్న పాస్టర్లందరూ రండి ఎంత సంతోషపడిపోతారు. చంద్రబాబు గారు రండి పుట్టినరోజు అంటే ఎంత అసలు ఆయన పొగడతలు తారాజుల కంటే ఎక్కువైపోతాయి. కానీ అలాగనలా, ప్రధానమంత్రి అని చూడలా. ఎందుకంటే ప్రధాన మంత్రులకే మంత్రి ఆయన చూశాడు అంతే. దేవుని వాక్య క్రమం కాదది, ధర్మశాస్త్ర ప్రకారం అది క్రమం కాదు. ఎక్కడమే అన్నాడు, హేరోదు రాజా, నువ్వు నీ సహోదరుడు భార్య, తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, సిగ్గులేదా అన్నాడు అంతే. అంతమందిలో మొత్తం ప్రధానమంత్రి పరువంతా పోయింది. అందరూ పళ్ళు నూరేస్తున్నారు. రే అంటాక లేదు, అతను వచ్చింది దేవుని ఆత్మ ద్వారా వచ్చాడు. అతను ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలగవాడు వినుగాక. ఎవడికి ఊపిరి లేదు అక్కడ, ఎవడు మాట్లాడడం లేదు. అప్పుడు ఉంచుకున్నదే కూర్చుంది, అసలు భార్య లేదు అక్కడ స్టేజ్ మీద. వెంటనే అసలు రాజు బాగానే ఉన్నాడు, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి, ఆడు తెలుసు కాబట్టి మెదలకుండా ఉన్నాడు. ఆడెవడో సన్నది చెప్పాడు, ఆయన కేకేమని, లేదు నేను కేకైపోదును అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు పాపం, మామూలుగా ఉన్నాడు. పక్కన ఉన్నారు. ఆ గొడవ ఎప్పుడు కూడా
గొడవ చెలరేగేది నొప్పి అంటుకునేది ఎవరి ద్వారానంటే చెప్పండి, మీరే మాట్లాడండి అమ్మా, ఆడవాళ్ళ ద్వారానే. దేవుని స్తోత్రం కలిసాక. ఎందుకంటే ఇంత కొంచెం నొప్పు మొత్తం కాలిపోయిన నడువంతా తగలమెట్టేద్దని యాకోబు రాసిన పత్రికలో ఉంది. హల్లెలూయా. ఈ చిన్న నొప్పు నన్ను అలాగంటాడు, ఆడు పాస్టర్, ఆడు అంతుచు చేస్తాను, ఆడు ఏంటి అసలు ఇంతమంది పాస్టర్లు వచ్చి బిషప్తో సహా మమ్మల్ని ఎంత అభినందించారు, మమ్మల్ని ఎంత మెచ్చుకున్నారు, మమ్మల్ని ఎంతో పొగిడారు, ఆ ఎదవ మమ్మల్ని ఇలాగ అంటాడు ఇంతమందిలో, ఎవరక్కడ అన్నాడు అంతే. అనేటప్పుడు ఆయన వెంటనే స్టేజ్ ఇది సైనికులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు కదా, ప్రధానమంత్రి అంటే చుట్టూ సెక్యూరిటీ ఉంటారు కదా, ఎవడాడు అన్నాడు అంతే. ఆ మాట చెప్పడంతో సైనికులు వచ్చారు, టక్టగా సెక్యూరిటీ వచ్చారు, ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైలు వేసేశారు. ఇంకా నో ఎక్స్క్యూజ్. దేవుని స్తోత్రం కలిగినాక వెన్నెముక కలిగిన సేవకుడు, ముఖస్థుతి లేని సేవకుడు, దేవుని ఆత్మతో నడిపించబడుతున్న సేవకుడు, ఆ విధంగా అతను జైలుకి వెళ్ళాడు. అది విన్నారా? ఒక పాస్టర్, ఇప్పుడున్న పాస్టర్లు యూట్యూబ్లో చూస్తుంటే అంగీలు వేసుకుని కొట్టేసుకుంటున్నారు. వీళ్ళు అంగీల మీద కొట్టేసుకున్నారు. అది యూట్యూబ్లో పెడుతుంటే సిగ్గు, అసలు అన్యుడు చూస్తే ఎంత సిగ్గది. చర్చిలోనే అంగీలు వేసుకుని ఆయన ఈయన దోసేస్తున్నాడు, ఈయన ఆయన దోసేస్తున్నాడు, అదంతా వీడియో తీసి మొత్తం ఆ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. వాళ్ళందరూ మధ్యలోకి వచ్చి పోలీసులు వాళ్ళు ఆపుతున్నారు. తెలుసు కదా, మన ఈ మధ్యకాలంలో నర్సాపూర్లో గొడవ జరిగింది లూథరన్ చర్చిలో. మొత్తం ఆ పాస్టర్, కొంతమంది ఏమో పాస్టర్ అంటే ఇష్టం, కొంతమంది ఇంకో పాస్టర్ అంటే ఇష్టం. ఆ రిటైర్డ్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి పాస్టర్ మాకు కావాలన్నారు, లేదు ఈ కొత్త పాస్టర్ మాకు కావాలన్నారు. ఇలాగ మొత్తం 2 వర్గాలు అయిపోయి ఆ పాస్టర్ని ఈ పాస్టర్ని ఇద్దరిని కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ప్రసంగం చేసి ఆయన చేసి ఈయన చేసి ఇద్దరు గొడవ వేసుకుంటున్నారు. వీళ్ళ మధ్యలో పోలీసులు వస్తున్నారు. ఇలాగ అధికారాల కోసం, గొప్పల కోసం, బడాయిల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం గొడవాడుకుని జైలుకి వెళ్ళిన ఆయనకి అడిగిన అక్కడ వాక్యానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యాన్ని ఖండించినందుకు అతడు జైలుకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగినాడు. చెరసాల్లో వెళ్ళినటువంటి ఆయన్ని చాలా మంది పరామర్శించడానికి వెళ్తున్నారు. సంఘ పెద్దలు, ఆడాలి ఇష్టమైన వాళ్ళు అందరూ వింటున్నారా అని ఇష్టం ఉంటారు కదా, ఫేవరెట్స్ ఉంటారు కదా, అభిమానులు ఉంటారు, ఎవరో వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. అందరూ వెళ్తున్నారు కానీ యేసుప్రభు వెళ్తలేదు. చెప్పలు కొట్టిన సారి ఆయన పరామర్శించడానికి అందరూ వెళ్తారు, యేసుప్రభు వెళ్తలేదు. వెళ్ళొచ్చిన వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళారా అన్నాడు. ఇప్పుడు చదవండి యోహాను, అదే మత్తయి సువార్తలో ఆ పైనుంచి చదవండి 11వ అధ్యాయము కొంచెం పైనుంచి చదవండి. మీరు 11 నుంచి, ఇందాక 11 చదివాను, వచ్చిన చదివాను కదా, పైనుంచి చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలను అప్పటికే జైలు వేసేసారు. ఏంటి వింటున్నారా? అప్పటికైనా జైలుకి వెళ్ళిపోయాడు. రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కోసం ఎదురు చూడాలని చెప్పి ఆయన అడుగుగా యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని అన్ని కలిపి మొత్తం యోహానుకు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుందో. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠోలు బాగు చేస్తున్నారు, బాగుపడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు కూడా లెగిస్తున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుందని యోహానుకి చెప్పండి. అయినను మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారు అబ్బాయి? ఏం చూడటానికి వెళ్ళారు? జైల్లోకి. ఎవరిని చూడటానికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళారు మీరు? సన్నపు నార బట్టలు వేసుకుని తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అక్కడక్కడ కారులో తిరుగుతారు. ఇదిగో రాజగృహాల్లో ఉంటారు. మరి ఏం చూడటానికి వెళ్ళారు అక్కడ జైలు కాడికి మీరు? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెప్తున్నాను. హల్లెలూయా అని అప్పుడు మొదలు పెట్టాడు. ఇదిగో నేను, ఇతను ఎవరో తెలుసా? ఆ జైల్లో వేయబడిన వ్యక్తి ఎవరో తెలుసా? అతను ఎందుకు చెరసాల వేయబడో మీకు తెలుసు. మీరే అతను జైల్లో వేశారు. వాస్తవానికి అతను ఎవరో చెప్తారు వినండి. అతని కోసము యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. ప్రభు అక్కడ లేఖలో గుర్తు చేస్తున్నాడు. ఆయన ఎవరు అనుకుంటారు మీరు? ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు?
ఎందుకు పుట్టాడు అనుకుంటున్నారు? ఆ వ్యక్తి కోసం యెషయా ప్రవచించాడు 40వ అధ్యాయంలో. ఆలకించుడి, అడవిలో ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి, ఎడారిలో నా దేవుని రాజ్య మార్గమును సరళము చేయండి. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతము ప్రతి కొండ అణిచవేయబడవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. అది ఆ పని చేయడానికే అతను ఈ భూమిలో పుట్టాడు. హల్లెలూయా. ఇంత గొప్ప ధర్మశాస్త్రాలు బీటీహెచ్లు బీడీలన్నీ చదివినట్టు నాయకులు, పండితులు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఈ బైబిల్ అంతా కంఠస్థం పట్టిన వాళ్ళు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో, ఆ లేఖనం యొక్క నెరవేర్పు ఎవరో చూడలేని గుడ్డివారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగినాక ఈ వ్యక్తి ఎవరో చెప్పమంటారా? జైల్లో ఉన్నాడు అనుకుంటున్నారా? అతను రౌడీ అనుకుంటున్నారా? ప్రసంగం చేయటం అతనికి తెలియదు అనుకుంటున్నారా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరు ఇక్కడ ఉన్నారండి? హల్లెలూయా. ఇక్కడ అన్నాడు. ఎవరో తెలుసా? చదవండి, చూడండి. ఆ వ్యక్తి కోసం ఈయన చెప్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు దాకా మీరు విన్న మాటల్లో ఏం గొప్పతనం చూసారు ఆయనలో? మీరు చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తిని గొప్పవాడు అన్నామంటే సాధారణంగా మన పుట్టిన బిడ్డలందరూ గొప్పగానే ఉండాలి, మంచి స్థానంలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి హోదాలో ఉండాలనుకుంటారు. కానీ నీ కడుపును పుట్టిన బిడ్డలు ఎవరు అడుక్కు తినేవాళ్ళగా ఉండాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. అంతేనంటారా? దేవుని స్తోత్రకరంగా ఈరోజు మనో పుట్టినరోజు చేసుకున్నారంటే, మనో పుట్టినప్పటి నుంచి వాళ్ళ తాతకి ఎంత సంతోషం అంటే, అయ్యో పొద్దున్న వెళ్ళిపోతాడంటే వాళ్ళ తాత తీసుకొచ్చేస్తాడు, కాసేపు ఉంచుతాడు, బట్ట అయిందాక ఉంచుతాడు, తీసుకొస్తాడు. ఎందుకంటే వంశాన్ని నిలబెట్టాడు, పొట్టోడు వంశాన్ని నిలబెట్టే వారసుడు ఆయన. దేవుని స్తోత్రకరంగా కూతుర్లు అల్లుళ్ళు ఎంత పడిన పిల్లలని కనొచ్చు, కానీ కొడుకు పిల్లలు అనేటప్పటికి వాళ్ళు ఏం నిలబెడతారంటే ఇంటి పేరు పోకుండా నిలబెడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా ఏదో ఒక గొప్పతనం చేయాలి, మంచోడు ఏదో చేయాలనుకుంటారు. మన పిల్లలందరినీ ఏదో గొప్పలుగానే చేయాలనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. పిల్లరా, బైబిల్లో ఇద్దరి జన్మల కోసమే దేవుడు మాట్లాడాడు. అబ్రహాము నీతిమంతుడు ఇవన్నీ చెప్పారు, కానీ జన్మ కోసం మాట్లాడేటప్పుడు అసలు భూమి మీద భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు స్త్రీలు కనిన వారిలో, అందరూ విన్నారా? ఇప్పటి వరకు స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంకొకడు ఎవడో పుట్టలేదన్నాడు. చెప్పకూడదాం పిల్లరా? స్త్రీలు కనిన వారిలో భూమి పుట్టింది మొదలుకొని బాప్తిసమిచ్చి యోహాను లాంటి గొప్పవాడు ఎవరు పుట్టలేదు. వాట్ ఈస్ ద గ్రేట్నెస్? ఏంటి అనుకున్న గొప్పతనం మీరు చెప్పండి. ఒక గొప్ప వ్యక్తి అనాలంటే అతను బాగా మంచి చదువు ఉండాలి, లేదా అతని జీవితంలో చాలా కోట్లు సంపాదించి ఉండాలి. ఈ ఊర్లో కోటిరాజు గారు ఉన్నారు కదా, రాజు గారి పేరే కోటిరాజు గారు, కాశీరాజు గారు ఏంపాళ్ళు అంటే గొప్ప వ్యక్తులు ఉంటారు. ఎవరో వాళ్ళు ఏదో వాళ్ళకున్న పొలాన్ని బట్టో, వాళ్ళకున్న డబ్బును బట్టో, బంగారాన్ని బట్టో, వాళ్ళకున్న స్తోమతను బట్టో వాళ్ళని గొప్ప ఆలేండ్ర బాబు, గొప్పోళ్ళు బాబు, కోటీశ్వరుల బాబు అంటాం. ఏదో ఉండాలి, వాళ్ళకి చదువు లేకపోయినా డబ్బున ఉండాలి, ఆస్తన ఉండాలి, లేదా ఏమి లేకపోయినా ఆడు మంచి యాక్టర్రా, లేదా ఒక క్రికెటర్రా, చాలా గొప్పడురా అంటే ఏదో ఒక లోక సంబంధం గొప్పతనం ఉండాలి. ఈయన చెప్పాడు ఈ వ్యక్తి కోసం, ఏం గొప్ప ఉంది? చదువుకున్నాడైనా లేదు, అసలు ఆయనకు కొంప ఉందా? లేదు. పోనీ ఏమన్నా ఆస్తి ఏమన్నా సంపాదించాడా? లేదు. 9వ సంవత్సరంలో ఎప్పుడైతే అడవికి వెళ్ళిపోయాడో అసలు బ్రష్ అంటేనే తెలీదు. పిచ్చగెడ్డం, పళ్ళన్నీ పొగాకు నెవలలాగా అయిపోయినాయి. ఎందుకంటే అతని భోజనం ఏంటంటే అడవిలో మిడతలు, తేనె, ఇక అది తప్ప ఆయనకు ఆహారం లేదు. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని అసలు స్త్రీలు కనిన వారిలో ఎంత గొప్పవాడు ఇప్పటికీ పుట్టలేదన్నాడు. పైగా అంటాడు కిందకి చదువుతూ, పరలోక రాజ్యం విషయంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చప్పులు కొడదాం పిల్లరా?
హల్లెలూయా. చూడండి, ఈ లోక సంబంధంగా నువ్వు ఏదేదో సంపాదించి ఏదేదో సాధించి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, కానీ అది నువ్వు బ్రతుకుండగానే గొప్పతనం. కానీ ఇప్పుడు దేవుడు చెప్పే గొప్పతనం లోక సంబంధమైన గొప్పతనానికి అసలు ఏ సంబంధం ఉండదండి. దేవుడు చెప్పి ఇతని పట్ల చెప్పే గొప్పతనం చూడండి. ఇతను కొత్త నిబంధనలో ఇతను వంటి పుట్టలేదన్నాడు. అపోస్తలుడైన పౌలు పాత నిబంధనలో ఒక వ్యక్తి పుట్టాడు. మోషే పుట్టినప్పుడు అని ఉంది అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23 చూడండి, అబ్రహాం పుట్టినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు, యాకోబు పుట్టినప్పుడు వాళ్ళ జన్మల కోసం అక్కడ రాయబడలేదు. ఆదాము జన్మ కోసం రాయబడలేదు. అలాగే మోషే, ఇంకా చాలా మంది దావీదు జన్మ కోసం రాయబడలా. సొలొమోను జన్మ కోసం రాయబడలేదు. వాడు మంచి మందిరం కట్టాడు, అతను మంచి ప్రాకారం కట్టాడని చెప్పి ఉంది, కానీ అతను పుట్టు కోసం రాయలేదు. కానీ పరిశుద్ధాత్మ ఈ ఇద్దరు వ్యక్తుల కోసం, పాత నిబంధనలో ఒక వ్యక్తి, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి రాస్తున్నాడు. పాత నిబంధనలో వ్యక్తి ఎవరంటే మోషే కోసం రాస్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నా 11:23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు చేసి, అంటే అంత అందగా లేడని కాదు, అక్కడ ఇంగ్లీష్లో వేరుగా ఉంది అక్కడ మాట. సుందరుడు అని పెట్టేసరికి తెలుగులో, కానీ ఇంగ్లీష్లో అలా లేదు. దేవుని స్తోత్రం. నిజంగానే మోషే అందగాడు. అందరు వింటున్నారా? ఏంటి అతను పుట్టినప్పుడు, మోషే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో అందరూ పుట్టారు. ఇశ్రాయేల్ దేశంలో 3 మంది పుట్టింది, 70 మంది లేరు అక్కడికి. అబ్రహాం సంతానం ఎంతమంది లేరు అక్కడికి? 70 మంది లేరు. 400 సంవత్సరాలకి ఎంతమంది లేరండి? 20 లక్షల మంది ఉన్నారు. ఇంకా పుట్టగా చచ్చిపోయిన వాళ్ళు అందరికి అన్ని తీసేసుకుంటే అప్పుడు మోషే కరెక్ట్గా సేవలోకి వచ్చేటికి ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఆ 20 లక్షల మందిలో ఇతను ఒకడు. చూడండి, ఆ 20 లక్షల మందిలో అబ్రహాం కొడుకులు, ఆ యాకోబు కొడుకులు, యోసేపు కొడుకులు ఎంతమంది పుట్టారు వాళ్ళందరి కోసం రాయబడలేదు, కానీ ఇతను ఒక్కడి కోసం రాయబడింది. ఇతను పుట్టినప్పుడు, అందరూ అంటున్నారా? ఏం జరిగింది ఇతను పుట్టినప్పుడు? మోషే పుట్టినప్పుడు ఒక చిన్న టెంట్లో ఉంటున్నారు వాళ్ళు అక్కడ. ఆ ఇంట్లోకి, చిన్న గుడిసెలోకి దేవుని వెలుగు వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన ఒక ప్రవక్త. ఇశ్రాయేలుని విమోచించి, ఇశ్రాయేలుని విడిపించి ఐగుప్తు నుంచి వాగ్దానం తీసుకెళ్లే ఒక మార్గదర్శి. అందరూ ఇక్కడ ఉంటున్నారా? చూడండి, లోక సంబంధమైన గొప్ప వాళ్ళకి, దేవునిలో ఉన్న గొప్పవాళ్ళకి చూడండి. ఈరోజు చాలామంది పిల్లలు చాలా పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో చాలా కోట్లు సంపాదించి గొప్ప గొప్ప మేళ్ళ కట్టి గొప్ప గొప్ప పొలాలు కొని, స్థలాలు కొని చాలా వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నీకు ఇచ్చిన బిడ్డలు అమెరికా వెళ్ళకుండానే, ఆఫ్రికా వెళ్ళకుండానే ఏదో ఒక చిన్న ఇంట్లో ఉండి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి చక్కగా పెంచి వాళ్ళ తల్లిదండ్రులు ఒక వయసు వచ్చినప్పుడు దేవునిలో నిలబడి దేవుని కొరకు ఉంటూ రక్షణ పొందుకుని యేసు యొక్క సాక్షిగా అతను నిలబడటమే గొప్పతనం. దేవుని స్తోత్రం కలిగినాక. అందుకే దేవుని సందుకు వచ్చే వాళ్ళు గొప్పతనానికి, లోపల ఉండే గొప్పతనం చూడండి. 32వ కీర్తనకాడు అంటాడు, ప్రభు మెచ్చుకుని వాడే. చూడండి అక్కడ మాట అంటే చూడండి, 32:2 కీర్తన గ్రంథం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అది ఇక్కడ ఉన్నారా? చెప్పాలి గట్టిగా బేట. దేవుని స్తోత్రం కలిగినాక. ఎందులో కపటం లేనివాడు? ఆత్మలో కపటం లేనివాడు. ఎవరి చేత నిర్దోషి అని ఎంచబడాలి? యెహోవా చేత ఏ దోషం లేనివాడు చెప్పాలి. అందుకని ఈరోజు మనం మంచితనం, ఈడు మంచోడు, కుర్రోడు మంచోడు, ఆడు మంచోడు. ఇంకోటి చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, అక్కడ మాట ఉంటుంది చూడండి. 2 కొరింథీ 10:22 ఏదో ఉంటుంది చూడండి. అక్కడ ప్రభు మెచ్చుకుని 18వ వచనం అనుకుంటా, 10వ అధ్యాయం 18వ వచనం. చాలా జాగ్రత్తగానండి. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు ఎవడు కూడా యోగ్యుడు కాదు. సాధారణంగా మనల్ని మనం మెచ్చుకుంటాం, మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని చూస్తాం. వింటున్నారు అందరూ? మనం గుళ్ళో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ఎవరో ఒకరు మనల్ని అభినందించాలి, ఎవరో ఒకరు మనం మెచ్చుకోవాలి. మనం చూసిన పని, మనం చేసిన వంటో, మనం తుడుతున్నప్పుడు, ఆటో నడుపుతున్నాడు, పుల్లట్టుకొస్తున్నప్పుడు, ఏదో పని చేస్తున్న మైకెట్టినప్పుడు, ఏ పని చేసినా బాగా చేసేసి, బాగా చేస్తున్నావా నువ్వు, చాలా మంచోడు, పైకి మంచోడు లేక కనపడతాడు మీకు అని వాళ్ళు విమర్శించుకుంటున్నారు మనల్ని. దేవుని స్తోత్రం. కొంతమంది పొగట్టమంటే
ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరికి పొగడాలనుకుంటారు. కొంచెం బాగా చేస్తాను. కొన్నిసార్లు ఒకవేళ అతను బాగా పని చేసినంతసేపు నేను మెచ్చుకుంటాను. రేపు పొద్దున్న అతను చేయటం మానేస్తే, పని చేశాడు, ఇప్పుడు బాగా దేవుడు ఆశీర్వదించాడు, పైకి వెళ్ళిపోయాడు, పని మానేశాడు అని అతని కోసం నేను విమర్శిస్తాను. మళ్ళీ ఒకరోజు నేను పై రూపాన్ని అతను నా కళ్ళ ముందు చూసి చేసే కొన్ని కార్యాలు కొంతకాలం చూడగలను, కానీ దేవుడు నీ అంతమును నీ ఆదిని కూడా చూసి మాట్లాడతాడు. అందుకే నేను సంఘంలో అంటాను, మేము ఎంత పని చేస్తాం, మేము ఎంత సహాయం చేస్తాం, అసలు మా పాస్టర్ ఎప్పుడు మమ్మల్ని మెచ్చుకోడు. నేను మెచ్చుకునేవాడు యోగ్యుడని లేదు, అక్కడ ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ఎందుకంటే నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ఆయనే. నిన్ను మెచ్చుకోవడమే కాదు, నువ్వు చేసిన పనికి ఆశీర్వాదం ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయన మెచ్చుకుంటే ఆయన మెచ్చుకున్నాడంటే దానికి ఒక పత్తు ఉంది, అవునా? మేము కొంచెం నాన్న యేసు నాన్న కొంచెం అక్కడ మార్కెట్కి వెళ్ళి కొంచెం ఆ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చేస్తావా డబ్బులోకుండా. మరి యేసు ఎంత చక్కగా ఫ్రూట్స్ ఫాస్ట్లో వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఇస్తాడు. ఆ తెచ్చిన ఫ్రూట్స్ని చక్కగా స్వీట్ సోటి అందరూ కలిపి కట్ చేసి చక్కగా లైన్గా పెడతారు. ఈ బుడబొక్కడు పొగలతలు ఈ మాకు రావు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావా, సావుకులు పరిచయం చేస్తున్నావు, సంఘాలు పరిచయం చేస్తున్నావు, చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. పరిచర్య చేసే ఒక స్థానం నీకు ఇచ్చాడు దేవుడు. పరిచర్య చేస్తేనే దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను నిన్ను. దేవుని స్తోత్రకంగా. అంతేగాని మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోడు ఆయన, మమ్మల్ని ఎప్పుడు తిడతాడు. కాకులు అంటాడు, కోళ్ళు అంటాడు, అలాగంటాడు ఇలాగంటాడు. కాకులన్నా కోళ్ళన్నా మీరు కాకులో పావురాలన్న సంగతి ఆయన తెలుసు. దేవుని స్తోత్రకంగా. కాబట్టి మెచ్చుకున్న వాళ్ళందరూ పెద్ద గొప్పగా కాళ్ళ ఎగరేతం, మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోవడం ఏమనుకోకర్లా. ప్రభు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు, ప్రభు మీ పరిచయం చూస్తున్నాడు, ప్రభు మీ సహాయం చూస్తున్నాడు. ఆయన మీ శ్రమలు ఎరుగును, మీ కష్టమును ఎరుగును, మీ సహనమును ఎరుగును. దేవుని స్తోత్రకంగా. ప్రకటన గ్రంథంలో నీ సహనమును నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును. అక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉంది నీ పరిచర్య 2వ అధ్యాయంలో. నీ పరిచర్యను నేను, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఐ నో. నీ పనులు నాకు తెలుసు. నువ్వు దేవుని కొరకు, సంఘము కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత ఖర్చు పడుతున్నావో, కోటం పెట్టి ఏమేం చేస్తున్నావో. నువ్వు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మందు తాగి ఫ్రెండ్స్తో తిరిగి ఇష్టం వచ్చినట్టు సినిమాలకి, షికార్లకి, కోడి పందాలకి, ఒక బ్యాలెన్స్ కార్యాలకి నీ డబ్బు ఖర్చు పెట్టేవాడివి. అవి ఇప్పుడు దాకా లెక్కకు రానా? కానీ దేవుళ్ళ కోసం నువ్వేం ఖర్చు పెడుతున్నావు అది నాకు తెలుసు. అందరూ విన్నారా? నువ్వు లోకల్ నా కొడుకు పుట్టినరోజు ఎంత గ్రాండ్గా చేశాడు, పెద్ద పెద్ద బ్యానర్లు వేసి వచ్చిన వాళ్ళకి అందరికి ఫుల్గా మందు కొట్టించేసి. అది ఒక్కటి కూడా నిన్ను అట్లాంటి వాళ్ళు దేవుడు మెచ్చుకుంటలా. నువ్వు రక్షణ పొందుకుని నీకున్న కొంచెంలోనే దేవుని కొరకు ఖర్చు పెడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ క్రియలు నేను చూస్తున్నానయ్యా, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య కూడా నాకు తెలుసు. ఇప్పుడు చెప్తారా? చూసారా, దేవుడు చూస్తున్నాడు అంటారు. ఎవరు ఏం చేస్తున్నారు, కూటానికి కావాల్సినప్పుడు ఎవరు సహాయకరిస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు, మొత్తం అంతా దేవుడు గమనిస్తున్నాడా? చెప్పండి అందరూ. అన్న ప్రత్యక్ష నీకుంటే నిన్ను బతిమాల అవసరం లేదు, నిన్ను పొగడతలు దండే అవసరం లేదు, నీ కేకసుకు సాలువా ఏ అవసరం లేదు. నేను ఒకవేళ నీ పట్ల స్వార్థం చూపించవచ్చేమో కానీ నీవు యథార్థంగా చేసినప్పుడు దేవుడు దీవిస్తే ఎవడో ఆపలేడు. అందుకే ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో ఒక వ్యక్తిని ఎలా మెచ్చుకుంటాడు చూడండి. అక్కడ ఫిలిప్పు నతనీలు వస్తున్నాడు. దేవుడు ఎలా మెచ్చుకుంటాడు చూడండి. దేవుడు మెచ్చుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? 1వ అధ్యాయం అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 47వ వచనం. యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూసి, పైనుంచి చదువు ఇంకా కొంచెం, 46 నుంచి చదువు. అందుకు నతనీయులు, నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందా అతన్ని అడుగుగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతను చూడు. ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే, మెస్సే వస్తాడని చాలామంది ఎదురు చూస్తున్నారు ఆ రోజుల్లో. మెస్సే అంటే ప్రభువు యేసు. దేవుని స్తోత్రంగా వాళ్ళు చర్చిల్లో ప్రసంగాలు వింటున్నారు, అన్నీ వింటున్నారు. నిజంగా ఆయన వచ్చాడు, పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు పాస్టర్లకు తెలియలేదు ఆయన పుట్టాడని,
ప్రసంగాలు చేసేవాళ్ళు తెలవలేదు ఆయన పుట్టాడని, కానీ పొలంలో గొర్రెలు కాసుకున్న కాపులు తెలిసింది. దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన కార్యాలని సామాన్యులకు మాత్రమే బయలుపరుచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ. నోహు పొద్దునుంచి సరిగా నీకు ఈ మధ్యకాలంలో నిద్ర ఉండలేదు నీకు, అంటే ఇల్లు ఇరుగ్గా ఉంది కదా. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. కొంచెం నిద్రపోతుంది మా నోహు గారికి పొగిడిన మనల్ని. దేవుని స్తోత్రం కలిగినాక అందుకడిగి చెప్పండి, నా కళ్ళు మంచి కదని చెప్పాను. అందరిని చూస్తాను నేను, నాకు చుట్టూ కూడా ఉంటాను, వెనకాల కూర్చున్నా చూస్తాను. కూర్చున్నా కాసేపు అయినా సరిగా ఉండండి. మన సినిమాలు చూసినప్పుడు సినిమాకి టికెట్ తీసుకుని ఎంత జాగ్రత్త చూస్తామండి. అది దెయ్యం సినిమా అయినా సరే, దెయ్యం నా పళ్ళు బయటకు వేసుకుని వస్తున్నా సరే, మళ్ళీ సినిమా అయిపోయినా బయటకు వస్తా భయం మీద ఇంట్లోకి వెళ్తా. ఎందుకు? ఆ సీను గుర్తొచ్చి ఇక్కడ నిన్ను పరలోకం తీసుకెళ్ళే మాటలు చెప్తుంటే మనం దిక్కులు చూస్తూ ఉంటాం, లేదా కంట్లో చక్కని విశ్రాంతి స్థలంలో ఉంటుంది ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక జాగ్రత్తగా విను, ఇక నుంచి నిద్రపోతుంది రేపు. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. నోహు గారు ఇంటి చుట్టాలు వచ్చారు పాపం, ఆయన పడుకుంటే రాత్రి సరిగ్గా నిద్ర ఉండలేదు, దాన్ని బట్టి అలసిపోయాడు. సరే మంచిది. యోహాను గారు ఎక్కడున్నాను నేను? నతనీయుల దగ్గరికి వెళ్దాం. నతనీయులు ఎక్కడున్నాడు, పిలిపి ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నిజంగా శిష్యులు వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తారో ఒక్కొక్కళ్ళు ప్రభువుని కనుగొన్నారు. వాళ్ళు నువ్వు దేనికోసం ఎదురు చూస్తావో దేవుని సందుకు వచ్చి అదే పొందుకుంటావు. దేవుడు రక్షణ కావాలని వస్తావా, దేవుడు రక్షణ ఇస్తాడు. స్వస్థత కావాలని వస్తావా, దేవుడు స్వస్థపరుస్తాడు. నేను ఇల్లు కట్టుకుంటూ నాకు ఏమక్కర్లేదు, ఇల్లు కట్టుకుంటే చాలు, ఒకవేళ ఇల్లు అయిపోద్ది, ఇల్లు కూడా ఇస్తాడు నీకు. ఏమక్కర్లేదు, నా పిల్లోడికి నేను 4 అత్యంతలో, పిల్లోడికి అత్యంతలు 4 అత్యంతలు, 4 12 ఏతావు. 12 అయిపోయినా అక్కడ కూర్చుంటావా? ఆడు పెళ్ళైపోయి ఏమక్కర్లేదు, పిల్లోడికి పిల్లోడు పుడితే చచ్చిపోతానంటావు, చావు. మళ్ళీ ఆడంటావు మనోడు కూడా కొంచెం పెద్ద మనిషి అయితే ఉంటానంట మనరాళ్ళు, అప్పుడు కూడా మనం సావాలని అలా రోజుకు నువ్వే పెంచేసుకుంటావు. దేవుని స్తోత్రం. చెప్పండి అమ్మా, కొంచెం కరుగ్గా ఉన్నాయా? కరుగ్గా ఉన్నా, కరుగులాగా ఉన్నా, వాక్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే చూశారు ఫిలిప్పు, నతనేలు వీళ్ళు చాలా ఆత్మ సంబంధమైన స్నేహితులు. చెప్పకూడదాం పిల్లరా, వీళ్ళు మందు కొట్టుగడ స్నేహితులు, పేకరగడ స్నేహితులు, కోడిపందులగడ స్నేహితులు కాదు. వీళ్ళు వాక్యమును ధ్యానించే విషయంలో, లేఖనాల్ని పరిశోధించే విషయంలో వీళ్ళు చక్కని స్నేహితులు. అందుకే మన స్నేహం ఎప్పుడు కూడా ఒక గుడికి వెళ్ళేవాడు వాక్యం తెలిసినోడితోనే సహవాసం చేయాలి, లోకస్తుడితో స్నేహం చేయకూడదు. కోడి పందాలకి వెళ్ళేవాడు, సినిమాలకి వెళ్ళేవాడు, గుట్కాలు దాని నవ్వులేవాడితోటి, అటువంటి విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడది. దావీదు అన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు అన్నాడు పరిశుద్ధుల్ని, రక్షణ పొందిన వాళ్ళని, మారు మనసు పొందిన వాళ్ళని. కాబట్టి మన సహవాసం వేరుగా ఉండాలి. కాబట్టి ఫిలిప్పు, నతనేలు ఎంత గొప్ప స్నేహితులు అంటే, వీళ్ళు ప్రసంగం వినొచ్చు గుళ్ళను ఇంటికాడ కూర్చుని వాక్యాన్ని ధ్యానించేవారంట. ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, మెస్సే వస్తాడని చెప్తున్నారు కదా, ఆయన ఎలాగ ఉంటాడంటావు, ఎవరింట్లో పుడతాడంటావు, ఎవరి గర్భాన్ని పుడతాడంటావు, అవన్నీ వాళ్ళు ధ్యానించే ఉండేవారు. సరే, ఒక రోజు నిజంగానే ఫిలిప్పు ఉన్న స్థలానికి నతనేలు చాలా ఒక 25 మైళ్ళు దూరం అంట. దేవుడు స్తోత్రం కలిగినాడు. ఇప్పుడు నతనేలు ఫిలిప్పు కనుగొన్నాడు ముందు యేసుని. ఇప్పుడు నేను కనుగొన్నాం, లేఖనాల్లో చూసిన యేసుని మేము కనుగొన్నాం. ఇప్పుడు నా స్నేహితుడు కూడా చెప్పాలి ఈ విషయం అనేది. అలా దగ్గరలో, కోపెల్లకి దగ్గరలో, ఇలా ఇట్లాంటి చిన్నపేటలో కూటం జరుగుతుందంటే, యేసుప్రభు కూట పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగినాక అందరు వింటున్నారా? మగవాళ్ళు అందరు వింటున్నారా? అప్పుడు యేసుప్రభు నతనేలు ఉన్న ఊరికి దగ్గరలో ఒక చిన్న కూడికని ఏర్పాటు చేశాడు. అప్పుడు దగ్గరికి వచ్చాడు కదని చెప్పేసి, నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఇక్కడే రాయిలన్నో లేకపోతే ఇస్సాకోడేలో ఉన్నాడు, అక్కడ ఒరే మేము మెస్సియాను కనుగొన్నాం, చూడరా వచ్చా, మనం ఏ లేఖనాలు అయితే చూసామో, ఎవరు ఎలా వస్తారని చెప్పామో, ఆయన ఖచ్చితంగా లేఖనాల ప్రకారంగా ఆయన మాటలు, ఆయన క్రియలు అన్నీ అలాగే ఉన్నారా అని చెప్దామని వెళ్ళాడు. ఈయన ఇక్కడ ప్రసంగం ఈయన ఇక్కడ ఉంటే, ఇక్కడ కోటల్లో ఉంటే, ఈయన గబగబా చెప్పకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడికి. ఏను స్తోత్రం. నతనేలు ఆ సమయంలో ఫిలిప్పు వెళ్ళేటప్పటికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళాడంట, భార్య తలుపు కొడితే చూస్తే, అమ్మా మా ఫ్రెండ్ నతనేలు ఎక్కడ ఉన్నాడమ్మా? ఎక్కడ ఉంటాడు, వాడు ఖాళీ ఉంటే పాదంలో ఎడతాడు అంతే.
ఇక ఎంతసేపు కోపెల్ల ప్రార్థన అంటే అక్కడ పరిగెత్తిపోతాడు, రాయలం ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోతాడు, కమతాంగుడి ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. వీడి బతికే ఎంతసేపు ఎక్కడికి వెళ్తున్నా మనోజ్, అక్కడ ప్రార్థన ఉంది ఇక్కడ ప్రార్థన ఉంది. ఒరే రాత్రి అంతా వేనం తిరుగుతుంది కదరా నువ్వు మాడమోగమ్మా. భక్తి చెయ్యొచ్చురా కాదంటలేదు, మరీ రాత్రులు నిద్ర లేకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మరి తాగినప్పుడు ఎలా ఉంటుంది? అలా తాగేసి రోడ్లంటే దొరిలేసినప్పుడు ఏ తల్లిదండ్రులు మాటారు తనేతాడు. ఎరా అక్కడ ఒక ఆయన అంటున్నాడు, నేను తాగుతున్నప్పుడు మా ఆవిడ గడగలు ఆడిపోయిందండి. దేవుని స్తోత్రం. ఎదురు చూసేదంట ఆమె. యేసుప్రభు కోసం కూడా అంతా ఎదురు చూడిన తల్లి అలా ఆయన వస్తున్నాడంటే గడగలు ఆడిపోయిందంట. ఏంటి ఎక్కడ తనేతాడు? ఫుల్గా మందు కొట్టి వచ్చేవాడు కదా. కొంతమందికి అదే కరెక్ట్. ఆ తర్వాత మారు మనసు ముందు నిత్యకెత్తరేళ్ళు. నేను మారు మనసు పొందక ముందండి మా ఆవిడ ఇంటికి వస్తే గడగలు ఆడేసేది. నేను బొంబాయిలో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన బున్ని అని ఒక ఆయన ఉన్నాడు, పాలకొల్లు ఆయన, మన ఈ పాలకొల్లు అనమాట. ఆయన కూడా మారు మనసు పొందాడు. కొన్ని స్తోత్రకరంగా నాకు స్నేహితుడు అక్కడ సంఘాలు, బొంబాయి సంఘాలు ఉండేవాడు అనమాట. ఆయన కూడా ఇంత ఎత్తులంత ఎర్రగా బాగుంటాడు. మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు, మారుమనసు పొందాడు. అస్సలు ఆ మారుమనసు పొందాలి, అస్సలు లెక్క చేయదు ఆమెని ఆయన్ని. నేను అనేవాడిని, బ్రదర్ నాకు అప్పుడు పెళ్ళి అవ్వలేదు, బ్రదరు సిస్టర్ అసలు మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా అని అనేవాడిని. బాధేసేది నాకు. ఏం చేయను బ్రదరు, నేను తాగుతున్న సమయంలో నేను వచ్చి ఇలా పడిపోతే మంచం మీద నా బూట్లు తీసి సాక్సులు తీసి అన్నం కలిపి నా దగ్గర పట్టుకొచ్చి ముద్దలు పెట్టేది. నేను మారు మనసు పొందిన తర్వాత కనీసం కాలు కడుకుంటా నీళ్ళు కూడా ఎత్తలేదు. టీవీ చూసుకుంటా పెట్టుకో, తీసుకుంటే తీసుకో, తింటే తిని, లేదా పడుకుంటే లేదా సత్తే సావు అంటుందంట. కారణం ఏం చేయాలి? మరి వాకింగ్ తీసుకుని భార్యను కొట్టకూడదు, చేయకూడదు, చెరిగిపోద్దేమో. అలాగే అక్కడక్కడ ఉంటారు కొంతమంది. బాగా తాగి మూర్ఖత్వంగా ఉన్నప్పుడే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకి జడుస్తారు. కానీ చూడండి, మా తల్లిదండ్రులు కూడా, నేను సిఎస్ఐ విడిచిపెట్టి ఆ పాస్టర్ అరుణ్ కుమార్ గారు వచ్చిన ప్రార్థనకి రాత్రులను కాలేజ్ చదువుతాను, డిఎన్ఆర్లో చదువుతానే ఎక్కడ ప్రార్థన అంటే పాస్టర్ గారు వస్తానంటే వెళ్ళిపోండి, వ్యామగిరిలో ప్రభురాజపురికి వెళ్ళిపోండి. మా నాన్న మా అమ్మగా తెలియకుండా వెళ్ళిపోండి. ఎలాగైనా సరే పాస్టర్ గారు వస్తున్నారంటే ఇటు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకుండా మాండవు అని ఎవరో అడిగేసేవాడు. మా అబ్బాయి వచ్చాడా, మీ అబ్బాయి వచ్చాడు మాకు తెలిసా చెప్పరు అంటే, వచ్చి వెళ్ళిపోయాడు, వచ్చాడా ఆడు వచ్చేస్తాడు అనేవారు, తిట్టేవారు. ఏంటంటే నా ఆరోగ్యం కోసం ఆలోచించేవారంట. నిద్ర లేకపోతే నాన్న ఆరోగ్యం పాడైపోద్ది. సరే, తల్లిదండ్రులు కూడా లోకములో మూర్ఖత్వంగా ఉన్నప్పుడు వాళ్ళు జడుస్తారు, కానీ దేవుడి కోసం వెళ్తున్నామంటే చాలా ఆలోచిస్తారు. కారణం వాక్యం తెలియక. దేవుని స్తోత్రకరంగా దూరంగా ఉన్నాడు. భార్య అందంట, అమ్మ నతనయేలు గారు లేరా అంటే, ఉన్నాడు తోటలో చెట్టు కింద ఎక్కడ ఉంటాడు కదా, ఏదో బైబిల్ చదువుతానో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడో అక్కడ ఉన్నాడంట. వెంటనే అక్కడికి వెళ్ళేటప్పటికి ఈయన ప్రార్థనలో ఉన్నాడంట. ప్రార్థనలో ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేసుకుంటే లేపకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఫిలిప్పు చెట్టు కింద ప్రార్థన చేసుకునే నతనయేలు ప్రార్థన ముగించేదాకా నిలబడ్డాడట. దేవుని స్తోత్రం. ప్రార్థన అయిన తర్వాత అప్పుడు నతనయేలు ఏంటి ఆ పిలుపు, అరే ఏంటి సడన్గా వచ్చావు? ఏం కాదు, మన ఇద్దరం ఎప్పుడు లేఖనాలు ధ్యానం చేసేవాళ్ళం కదా, మెస్సియా కోసం ఎదురు చూసాం కదా. ఒరే ఆ మెస్సియా వచ్చాడు, ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ ఆయన వచ్చాడు. ఆయన వాక్యం మాట్లాడుతుంటే నా హృదయం కదిలింది. ప్రతిదాన్ని నేను పరిశీలించాను. ఖచ్చితంగా రాయబడిన వాక్యానికి ఆ వ్యక్తి క్రియలకి కరెక్ట్గా సరిపోయింది. ఇక నో డౌట్ అబౌట్ ఇట్, అందులో సందేహం లేదు, నిశ్చయంగా ఆయనే మెస్సయ్య అని చెప్తే నతనయేలు పిలుపు కంటే చాలా తెలుగులోడంట. నువ్వు ప్రతి అడ్డమైన మీటింగ్కి వెళ్ళి సతీష్ కుమార్ గట్టాడు, సత్యకుమార్ గారు వచ్చారు, పెద్దమేర జైపాల్ గారు వచ్చారు, అందరు నా మెతను. ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతావు, అందరూ వాళ్ళే మంచోళ్ళు అంటావు. నేను నమ్మనానండి. ఒరే నేను సతీష్ కుమార్ గారి కోసం చెప్పట్లేదు, జైపాల్ గారి కోసం చెప్పట్లేదు, హోసన్నా గుడారాల పండుగ కోసం కూడా చెప్పట్లేదు. నిజంగా ఆయన మెస్సయ్య. ఎలా మెస్సయ్యారండి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పు, ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పు, ఆయన ఏ గోత్రముడు చెప్పు. ఆయన నజరేతురా, నజరేతులో పుట్టాడు, నజరేయుడు. ఒరే నజరేలు కోపెల్లో ఎవడని మంచోడు ఉన్నాడా?
మా ఊళ్ళో అంటారు, ఏలూరు పోయాడు ఎవడైనా అసలు ఏళ్ళోడు మంచోడేనా అంటారు, ఏళ్ళోడు ఎవడైనా మంచోడా అంటారు. నిజంగా నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని నువ్వు అనుకుంటావు. ఎక్కడ మంచిది ఉండదు అనుకుంటావో దేవుడు ఆ స్థలంలోనే మంచిదని లేపుతాడు. దేవుని స్తోత్రకరంగా నజరేతులో నుంచి ఏదన్నా మంచిది రాగలదంటే ఎవరై నీ పిచ్చ పిచ్చ ప్రశ్నలన్నింటికి నాకు సమాధానం చెప్తాం సరిగా రాదు. ఒకసారి అక్కడ కూటం జరుగుతుంది, వచ్చి నువ్వు విను. అసలు చూడు, నువ్వు ముందు వ్యక్తిని చూడకుండా మాట్లాడుకో. చూడకుండా గుడ్డుతానంటే ఎవడను. ఒకవేళ కళ్ళు రెండు బాగుండి సంసారం ఎక్కడైతే ఏం చేద్దాం, అది గుడ్డుదైనా సరే సంసారం కొంతమంది చక్క చేస్తారు. చూడకుండా గుడ్డు తిండి, చూడకుండా గుడ్డు తిండి. మా అమ్మ గారు వాడి డైలాగు, ఏదైనా కూర వండితే నేను కాయగూర వండితే తినేవాడిని కదా చిన్నప్పుడు. తిను బాబా తిను, బాగుంటుంది తిను, అక్కడే కొడుకుని పెట్టి ముద్దరెట్టింది చూడు. అసలు ఒక ముద్దెట్టుకు చూడు, బాగోపోతే మానేది కానంటే ఇలా కలిపి మా అమ్మ పెట్టింది అనమాట. తిను బాగానే ఉందిలే, మరే ఎవడో చూడకుండా గుడ్డు తిన్నాడంట అనేటప్పుడు అనమాట. అలాగా అసలు నువ్వు చూడరబ్బాయి, వచ్చి చూడు, తర్వాత చూదు కానీ, కాకపోతే నువ్వు వెళ్ళిపోదు కానాడు. సరే నడు. సరే, కరెక్ట్గా ఆ నతానేలు ఫిలిప్పుని తీసుకొచ్చే సమయానికి యేసు ప్రభు వారు ఇలా కూర్చుని ప్రసంగం చేస్తున్నాడు. జనాలు కూర్చున్నారు. ఫిలిప్పు నతానేలుని తీసుకుని వెనకాల నుంచి వస్తున్నాడు. వింటున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ప్రభు ఇలా తిరిగి జనసమూహం వైపు తిరిగి ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఫిలిప్పు నతానేలు తీసుకుని వెనకాల నుంచి వస్తున్నాడు. వెనకాల ఆ ఊరు నుంచి వచ్చి దగ్గరికి వచ్చాడంట. దూరంగా ఉండగానే అన్నాడంట ఫిలిప్పు, అదుగు చూడరా, నిలబడి వాక్యం చెప్తున్నాడు చూడరా, ఆయనే మెస్సయ్య అన్నాడు. దూరం నుంచి, దగ్గరికి రాకుండా. ఎందుకంటే అసలు వచ్చి చూడన్నాడు కదా. దేవునికి స్తోత్రం. నిజమైన వాక్యం వినడానికి ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వచ్చి చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఎవరెవరో చెప్పిన మాటలు ఇచ్చుకుని వాళ్ళు విమర్శిస్తారా, వాళ్ళ తల మీద ముసుకేసుకోరంట, వాళ్ళ చెవులన్నీ తీసేస్తారంట, వాళ్ళ మళ్ళీ పైగా నువ్వు సినిమాలకు వెళ్ళకూడదంట, వాళ్ళ శ్రమకాలం చేయరంట, వాళ్ళ క్రిస్మస్ చేయరంట, ప్రపంచమంతా చేస్తుంటే పోయే కాలం ఈడక వచ్చిందంట ఈవిడికి. దేవుడికి స్తోత్రకరంగా. యేసుప్రభు చచ్చిపోలేదా? యేసుప్రభు సిలువేలేదా? యేసుప్రభు మూడో రోజుని లెగలేదా? ఈ గుడ్డోళ్ళకి అవన్నీ కనపడవు. శ్రమకాలం ఎక్కడుంది, అది ఎక్కడుంది విమర్శిస్తారు. తెలుసుకోకుండా మాట్లాడక. బైబిల్ సరిగా చదువు. యోహాను తోలుదడ్డి కట్టుకుని వచ్చాడు పాస్టర్ కదా అన్నారు ఆయన్ని. కొంచెం మొరటుగా మాట్లాడాడని ఈడు దేవుడు సంబంధించినోడు కాదన్నారు. ప్రభు ఏమో ఆయన కోసం అసలు ప్రపంచంలో స్త్రీలు కనిన వారిలో ఇంత గొప్పవాడు లేడన్నాడు. అక్కడున్న శాస్త్రులు పరిచయలు పనికిమాలోడు అన్నాడు ఆయన్ని. లోకం పనికిమాలోడు అంటుంది, కానీ ప్రభు గొప్పవాడు అంటుంది. అందుకే నన్ను ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలిగినాక. సరే, నతానేలు అంత దూరంలో ఉన్నాడు, దూరం నుంచే చూస్తున్నాడు. ఫిలిప్ అన్నాడంట, ఆయనే ఆ వాక్యం చెప్తున్నాడు చూడు, ఆ క్రిస్మస్ లేదంటున్నాడు, ఈస్టర్ లేదంటున్నాడు, చూసావా, అది ఆయనేరే చూస్తున్నాడంట. ఆ స్థలానికి వచ్చేటప్పటికే వాతావరణం మారిపోయింది. ఎందుకంటే పరలోకం కింద ఉందండి. పరలోకంలో ఉన్న దేవుడు కిందకి దిగి వచ్చాడు. అందుకే ఏమన్నా, ఇప్పుడు పరలోక రాజ్యము మీ దగ్గరకు వచ్చింది, పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. పరలోకం ఎక్కడికి వచ్చింది? పరలోకం భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అందరూ అంటున్నారా? పరలోక రాజ్యము మీకు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యం ఉన్నవాడే కిందకు వచ్చాడు. ఇప్పుడు ఆ ఏరియాలోకి వచ్చేటప్పటికే ఆటోమేటిక్గా నతానేలు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వాతావరణం అంతా మారిపోయింది. అలాగే చూస్తున్నాడంటే అప్పటిదాకా విమర్శించుకుంటూ వచ్చాడు. వాళ్ళు తిడతారా, ప్రతి ఒళ్ళు తిడతారా, వాళ్ళని విమర్శిస్తారా, ఆ మాస్టర్ గారు మంచోడు కదా, ఈ పాస్టర్ మంచోడు కదా అంటారు. ఒక్కసారి నువ్వు సరిగ్గా విను సబ్జెక్టు. ఆడెవడో ప్రవక్త అంటే అమెరికా ఆడి కోసం చెప్తారు. వాక్యం సరిగ్గా విను, లేఖనాలు సరిగ్గా పరిశోధించు. దేవుని స్తోత్రకంగా దగ్గరికి వచ్చాడు. ఆయన ఇంకా దగ్గరికి రాలేదు, వెనకాల నుంచి చూస్తున్నాడు. ప్రభు ఇలా ప్రసంగం చేస్తున్నాడు. చేసి వాడు ఒక్కసారి వెనక తిరిగి చూశాడు. ఓ
నతనేలు. చూడండి అక్కడ ప్రభు అన్నాడు, ఓ నతనేలు. ఆయన ఇంకా దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఎవరైనా మా సంఘానికి పోవాలని కొత్త వాళ్ళు వచ్చారంటే, ఎవరైనా తీసుకొచ్చారంటే, ప్రార్థన అయినాక పాస్టర్ గారు ఇదిగోండి ఈయనండి, ఈయన పేరు నోహు అండి, నేను రమ్మన్నాను ఈ వారం గుడికి, ఆయన అక్కడికి భీమవరం హోసన్న మందిరానికి వెళ్తాడంట, ఒకసారి మా గుడికి రమ్మని తీసుకొచ్చానంటే, బాబు వందనాలు, సరే వాక్యం విన్నావు కదా, ఎప్పుడైనా ఖాళీ ఉంటారా అని ఇలా మాట్లాడతాను, పరిచయం చేస్తా. తీసుకొచ్చిన వ్యక్తి ఈయన పేరు నోవాహు, ఈయన పలానా సిద్ధాపురం అంట, ప్రతి వారం అక్కడ హోసన్న మందిరానికి వెళ్తాడంట భీమవరం, ఇలా చెప్తారు. సరే నాన్న ఒకసారి ఇక్కడ కూడా వాక్యం విను, ఇలా వస్తూ ఉండు, వాక్యం అర్థమైతే అప్పుడు తెలుసుకో, అలా మాట్లాడతాం. ఇప్పుడు ఇంతగా ఆ వ్యక్తిని ఇంకా దగ్గరికి తీసుకురాలేదు, ఆయన పేరేంటో పరిచయం చేయలేదు, దగ్గరకు రాకుండానే చూడండి దూరం ఉండగానే ప్రసంగం చెప్పే వ్యక్తి ప్రసంగం ఆపు చేసి వెనక్కి తిరిగి నతనేలు. ఎవరు చెప్పారని ఆ పేరు నతనేలు అని? ఆయన ఎట్లా అంటాడు అన్న సంగతి దానికి ఎవరో తెలుసు. అన్నాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు. చెప్పకూడదు పిల్లారా. వా, దేవుడు నీ రూపాన్ని, నీ ఎత్తుని, నీ స్టేటస్ని, నీ లెవెల్ని చూడు. ఎప్పుడైనా దేవుని సందుకు వచ్చేటప్పుడు దేవుడు నీ అంతరంగంలో ఏందో చూస్తాడు. నువ్వు ఇక్కడికి ఏ ఉద్దేశంతో చూస్తాడు. వాక్యం ఇంటూ కూడా లోపల ఏం మూడుకుంటావో కూడా చూస్తాడు. ఆయన ఏం తిట్టుకుంటావో చూస్తాడు. వెళ్తా కూడా ఆ చేసిన ప్రసంగం ఏమి కామెంట్ చేస్తున్నావో కూడా చూస్తాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్. ఇదే కదా మనం ఫోన్ తీసుకున్నామంటే, రాత్రి మా ఓడు ఒకడు ఉన్నాడు, ఉండరా బిల్లి అన్నాను, నాకు తెలీదు క్రికెట్ ఆఖరి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అన్నాను. నన్ను అక్కడ మమ్మల్ని అందరిని ఉడిచిపెట్టేసి కారు వేసుకుని భీమవరం వచ్చేసాడు. మరి ఎక్కడ చూసాడో క్రికెట్ తెలీదు. వాళ్ళ అమ్మ అయిపోయిన తర్వాత రారాన సరే రాలేదు. ఏంటంటే తర్వాత వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయాడు అబ్బాయిడా, వీడు ఉంటాడు కదా అనుకుంటే అప్పుడు అనుకున్నాను నేను. అప్పుడు గుర్తొచ్చింది, ఏంటి ఎందుకు వెళ్ళాడు, ఎవరి ఫ్రెండ్ పుట్టినరోజా అనుకున్నాను. తర్వాత ఎక్కడో మ్యాచ్ చూస్తుంటే మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అన్నాను. ఓహో, ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచా, ఈ పాదిరి సంగతి ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఫైనల్ మ్యాచ్ అత్తమాన్ దొరకని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి నువ్వు యూట్యూబ్లో ఏది చూసినా, ఫేస్బుక్లో ఏది చూసినా లైక్ చేయండి. అంటే మీకు ఇష్టమైతే నచ్చింది అంటే కనుక మీ నచ్చిన సీన్ని ఎవరికన్నా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఇందులో తప్పులు ఏమైనా ఉంటే, విమర్శలు ఏమైనా ఉంటే పెట్టండి. సునీల్ గవాస్కర్ విమర్శించాడంట, అసలు ఆడికి ఆ స్థాయికి అది తగున, మొత్తం యూట్యూబ్ అంతా అయ్యే. వెంటనే మళ్ళీ సునీల్ గవాస్కర్ సరి చేసుకుని, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, మళ్ళీ వెంటనే దానికి. అలాగే లోక సంబంధమైన కార్యాలు లైక్, షేర్, సబ్స్క్రైబ్. దేవుని స్తోత్రం. ప్రసంగానికి కూడా ఉంటాయి కామెంట్స్. దేవుని స్తోత్రం కలిగా. యేసు ప్రభు నతను చూసి, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు, అది కామెంట్ అక్కడ. దేవుని స్తోత్రం కలిగా. ఫిలిప్పుని దేవుడు ఆ మాట అనలా, తీసుకొచ్చి పరిచయం చేసిన వ్యక్తిని ఆ మాట అనలా. అక్కడ అంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళలో ఎవరి కోసం అనలేదు. కానీ దూరంగా ఉండి ఆయన మెస్సే కదా, ఆయన ప్రసంగం సరికదా, ఆయన సంఘం సరికదా అని విమర్శించుకుంటూ వచ్చాడే. ఫిలిప్పుకి విమర్శకుడిగా కనబడ్డాడు. ఫిలిప్పు సమాధానం చెప్పలేక, బాబా నీకు ఎక్కువ నీతో వాగలేనురా, ఓసారి వచ్చి చూడన్నాడు. విమర్శించుకుంటా మూలుక్కుంటా వచ్చిన వాడిని ప్రభు వెనక తిరిగి చూసి, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. ప్రభు మెచ్చుకున్నవాడే. చెప్పండి అందరు గట్టిగా. అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసంగం చేస్తున్నావు, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నీ హృదయంలో ఏముందో అది దేవుడు చూస్తున్నాడు. దేవుని సందుకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మంచి ఉద్దేశంతో రా. ఏ ఉద్దేశంతో వస్తామంటే, వాళ్ళ సంఘానికి వెళ్తే ఏదో ఒక విమర్శిస్తారు, ఆ మనసుతో వచ్చేవా ఖచ్చితంగా నీకు విమర్శ దగ్గర కనబడుద్ది. కానీ దేవుడు నాతో మాట్లాడి నా బ్రతుకును మారుస్తాడని రా, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీ మనోనేత్రాలు తెరుస్తాడు. దేవుని స్తోత్రకరంగా. హల్లెలూయా. చూడండి, అందరూ పాస్టర్లు అందరూ ప్రసంగం చేస్తారు, మాట్లాడుతారు, ట్రైనింగ్ అవ్వట్లేదు అన్నాడు యోహాను కోసం. కానీ స్త్రీలు కనిన వారిలో అసలు ఇతను ఇంత గొప్పవాడు ఇప్పటికీ పుట్టలేదు. మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు,
పిల్లరా, సొలొమోను ఉన్నాడు, వీళ్ళు గొప్ప గొప్ప పండితులు, దేవుని పట్ల మంచి మంచి కార్యాలు చేసిన వాళ్ళు. కానీ అసలు ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదు, ఏమీ కట్టించలేదు. ఒక 2 సంఘాలు లేవు, అసలు సంఘమే లేదు దీనికి. దేవునికి స్తోత్రం కలిగినాక గొప్ప సంఘం, హోసన్న వాళ్ళు పెద్ద సంఘం. గుడాల పండుగ 8 లక్షల మంది లేరంట. జైపాల్ గారు మీటింగ్ అడిగితే ఎంతమంది వచ్చారు, ఫలానా మీటింగ్ అడిగితే ఎంతమంది వచ్చారు. ఆయన మీటింగ్ అయితే పెద్ద జనవరాల. దేవునికి స్తోత్రం కలిగినాక అసలు సంఘమే లేదు ఏలియాకి. బాప్తిసం ఇచ్చి యోహానుకి ప్రభు అన్నాడు, అసలు ఎంత గొప్ప లేడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అందరూ? పెళ్ళికూతులా కొంచెం ఒక సింతు ఇలా కొంచెం దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితి అలా ఉంటుంది. ఆమేన్. గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది యవ్వనస్తులు దేవుని తెలుసుకోకుండా చనిపోయే వాళ్ళు ఉన్నారు. మన బిడ్డలు కంటున్నాం కానీ బిడ్డల్ని ఎలా పెంచాలో మనకి తెలియట్లేదు పిల్లరా. ఏదో చాలా వాళ్ళకి అడిగిన డబ్బులు ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి మంచి ఇల్లు కట్టించేసాం, వాళ్ళకి మంచి పెళ్లి చేసేసాం అనుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళు దేవునిలో ఉన్నారా లేదా? ఎంతమంది కాలంలో ఎలా చనిపోతున్నారు. నేను మధ్యాహ్నం పొద్దుట చిలుకూరులో, అసలు సోమవారం అంటే ఎక్కడికి వెళ్ళను, శనివారం ఆదివారం అలసిపోతాం కాబట్టి ఎక్కడికి వెళ్ళను. నిన్న ఒక ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి ఆ వర్మ హాస్పిటల్లో. గుండె ఆపరేషన్ అయింది, అబ్జర్వ్లో పెట్టారు. అబ్జర్వ్లో పెట్టిన ఒక 2 రోజులకైనా చనిపోయాడు ఆయన. నిన్న వర్మ హాస్పిటల్లో మా సంఘానికి వచ్చాను, అదే చిలుకూరు ఆయన మేడం. సరే పాస్టర్ గారు నేను ఫోన్ చేశారు, కెనడీ ఇలాగా ఒక ఆయన చనిపోయాడు మా సంఘంలో, రేపు పొద్దున్న బర్యాలు పెడతాను, నువ్వు కూడా రా అని అన్నాడు. హిందూస్ ఆయన అన్నాడు. సరే వస్తానన్నాను. పొద్దున లేచి అక్కడికి వెళ్ళాం, సమాజ్ చేసి మా పాస్టర్ మందికి ఎండ కదా, మీరు వెనక్కేం వస్తారు, అక్కడే భీమవరం ఉండిపోండి అని చెప్పింది. సరే భీమవరం నుండి భోంచేసి కాసేపు పడుకుందామని చాలా అలసట వచ్చేసింది, బలహీనత వచ్చింది. పడుకుందాం ఇలా పడుకుని జస్ట్ ఇలాగా నిద్ర ఇలా పట్టింది అంతే. సాధారణంగా రాయలలో నాకు నిద్ర పడదు ఎప్పుడు. అలా నిద్ర పట్టింది. ఆ పక్కింట్లోంచి పెద్ద పెద్ద కేకలని పడుతుంది, ఏడుపు, గోల. ఎవరన్నా రోడ్డు అంటే ఏదన్నా జాతర వాళ్ళు కేకలేసుకుంటున్నారా అనుకున్నాను నేను. అనుకుని అలా వినపడుతున్నాయి. లెగిసి చూసి వెళ్దామా అంటే సరే వీళ్ళు ఉన్నారు కదా, మా చెల్లెళ్ళు ఉన్నారు కదా అనుకుని మళ్ళీ అలా పడుకున్నాను, లెగట్లేదు. మళ్ళీ కసడికి అమ్మోయ్ బాబోయ్ అని. అమ్మాయి బాబాయ్ ఏమంటాను నేను మామూలుగా చూసి. అప్పుడు నేను బయటకు వచ్చాను, అంటే లుంగి మీద టవల్ బయట వేసుకుని వచ్చి ఎవరా అని ఈ పక్క బిల్డింగ్లు, మా స్వీటీ పక్కన బిల్డింగ్లు కేకలేస్తున్నాడు. మా చెల్లి ఎవరు చూస్తుంది, నేను వెళ్ళి చూస్తాను, ఎవరు ఏడుపిన పడుతుంది కానీ బయటకు మనుషులు కనబట్ల. మా చెల్లి ఇక్కడి నుంచి కేకది నిలబడతలేదు. అలా తిరిగి వెళ్ళేటప్పటికి ఏమండి మీ ఇంటి పక్కన అద్దుకుంటున్నారు, మళ్ళీ ఎవరో కొట్టేసుకుంటారండి, వాళ్ళు కొట్టేసుకుంటారండి, ఏడుపుని పడుతుందండి, కేకలని పడుతున్నాయండి, వెళ్ళండి మీరు గమనానండి. మా చెల్లి గబగబ వెళ్ళింది. వాళ్ళు వెళ్ళేటప్పటికి ఇక్కడ కింద ఎవరు లేరు. అప్పుడు నేను పైనుంచి చూస్తుంటే పైనుంచి 4 అడవులు దిగుతున్నారు ఏడుచుకుంటా. ఏంటంటే 15 సంవత్సరాల కుర్రోడు, ఆడు వ్యాన్ మీద ఎక్కడికి వెళ్ళాడంటే అమలాపురం, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడంట. అక్కడ 15 సంవత్సరాల కుర్రోడు చనిపోయాడు. ఆ వ్యక్తి వాళ్ళ తల్లి ఒక్కడే కొడుకంట వాడు. వచ్చి నేను ఎందుకు బతకాలి, ఎలా బతకాలి అని ఏడుస్తుంది. ఎవరు ఈ అమ్మాయి, మనవాళ్ళు కాదు, మనవాళ్ళ నాకు అనపట్ల లోపల ఏడుస్తుంది అనమాట. ఒక్కగానో కొడుకు, ఎంతో గారంగాడికి పెద్ద బండి కొన్నారు. ఆ బండికి అక్కడే ఉంది అక్కడ ఇంట్లో. అతను అమలాపురం చనిపోయాడు. ఎలా ఉంటుంది చూడండి నా తల్లిదండ్రులు. ఒక్కగానో కొడుకు, ఆడు అడిగిందల్లా ఇచ్చుంటారు ఆడికి. నేనేమంటానంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఏం కొనిస్తున్నావు, ఏం సంపాదించి బిడ్డలకి ఇస్తున్నావు అనే దానికంటే మన బిడ్డలకి ఒకటి సంపాదించుకుంటే చాలు. దేవుని స్తోత్రం కలిగినాక అది మొట్టమొదటిగా దేవుడిచ్చిన రక్షణ. మనము మన బిడ్డలు తెల్లారు లేస్తే ఏదో బతకాలి, పనికి వెళ్ళాలి, ఆటోల మీద వ్యాన్ల మీద వెళ్ళాలి. నిజంగా దేవుడు మనల్ని ఎంత కాపాడుతున్నాడండి, ఎన్ని ప్రమాదాలను తప్పించుకుంటాడండి. దేవుని స్తోత్రకరంగా దేవుని వాక్యంలో ఉంది, నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. పిల్లలు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న ప్రయాణం చేసినా, ఇలా బండి ఎక్కినా ఆటో ఎక్కినా ప్రార్థన లేకుండా ఎక్కడ కదలకూడదు. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా అవతలోడు మంచిగా ఉండడు. మనం ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినా దేవుని కాపుదల లేకపోతే, దేవుని కృప లేకపోతే
అందుకే మీ బిడ్డలు కాలేజీకి వెళ్తున్నా, మీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నా, మీ బిడ్డలు ఉద్యోగానికి వెళ్తున్నా, మీ బిడ్డలు వ్యాపారాలు చేసుకుంటున్నా, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ ఉన్న తల్లులు, ఇంటికాడ ఉన్న భార్యలు ఖచ్చితంగా భర్తల కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఇంకో చెడ్డ అలవాటు మీరు మానుకోవాలని మీకు 2 చేతులు జోడించి చెప్తాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫోన్లు ఇచ్చి ఆడుకొని అయినా గేములు చూడండి. అట్లాంటి తప్పుడు అలవాట్లు మానేయండి. దెయ్యమును బిడ్డల చేతిలో పెట్టొద్దు. దిస్ ఈజ్ ద డెవిల్. ఇది దెయ్యం. ఇది దిస్ ఈజ్ నాట్ సెల్ ఫోన్, ఇట్ ఈస్ హెల్ ఫోన్. సెల్ అంటే బ్యాటరీ ఫోన్, హ్యాండ్రాయిడ్ ఫోన్, చేతితో నడుపుకునేది. ఇది దీని క్రియేటర్ ఎవరంటే దెయ్యం. దీని సృష్టికర్త ఎవరంటే దెయ్యం. టీవీ కానీ సెల్ ఫోన్ కానీ దీన్ని చేసినోడు ఎవరంటే దెయ్యం. ఈ దెయ్యాన్ని తీసుకొచ్చి దేవుని లాంటి బిడ్డల చేతులు అస్తమానం పెట్టొద్దు. నువ్వు ఆడుకొని ఆయన గేమ్లు ఆడుకో, అది ఆడుకో, ఇది చూసుకొని పెట్టద్దు. దెయ్యపు ఆ పాతాళ నుంచి వచ్చిన ప్రభావం మన బిడ్డల మీద పనిచేస్తుంది. వాళ్ళకి చక్కగా చిన్నప్పటి నుంచే ఇశ్రాయేలు పిల్లలు, ఆ తల్లులు దాని బిడ్డలకి 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్రమును వాళ్ళు చదివించారు, వాక్యమును చదివించారు. అందుకే వాళ్ళు బబులోను దేశంలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను దేశస్తులు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి అనేక మందిని చంపి, అందులో యవన బిడ్డల్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాల యవనస్తుల్ని, పనికొచ్చే వాళ్ళని, చురుగ్గా ఉన్న వాళ్ళని ఆయన చంపకుండా వాళ్ళ దేశంలో వాళ్ళ చేతి కింద పనిచేస్తారని తీసుకెళ్లారంట. వాళ్ళు వింటున్నారా? హల్లెలూయా. షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు లాంటి వాళ్ళు బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ వయసు 10-12 సంవత్సరాలంట. చిన్నపిల్లల వాళ్ళు. అయితే ఆ చిన్న వయసులోనే బబులోను దేశానికి, అన్యుల దేశం, విగ్రహారం దేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ పెట్టే భోజనం, ఆ మాంసం తినమన్నారంటే. వాళ్ళు ఎందుకు తినమన్నారంటే, వాళ్ళు ఏ మాంసం కోసినా వాళ్ళ దేవతల పేర్లు చెప్పి, వాళ్ళు మేకను కోసినా, గేదెను కోసినా, కుక్కను కోసినా, కోడిని కోసినా వాళ్ళ దేవతల పేర్లు చెప్పి రక్తం చిందిస్తారు. ఇశ్రాయేలీయులు దేవుని యెహోవా నామం పేరటే వాళ్ళు కోస్తారు. వాళ్ళ అన్యులు విగ్రహారాధికులని ఈ చిన్న వయసులో వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి పని మనుషులకు వెళ్ళిన వాళ్ళు ఆ భోజనం తినమన్నారు. వీళ్ళు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రమును వాళ్ళకి నేర్పించారు. ఈనాడు తల్లిదండ్రులు అట్లాంటి తల్లిదండ్రులు లేరండి. చాలా గొప్పగా చెప్తున్నాం, మా పిల్లోడికి 30,000 ఫోన్ కొన్నాం, ఐఫోన్ కొన్నాం, కాలు ఫోన్ కొన్నాం, చేతి ఫోన్ కొన్నాం, హ్యాండ్రాయిడ్ ఫోన్ కొన్నాం. చాలా గొప్పగా మా పిల్లడు మొత్తం తీసేస్తాడండి. మొత్తం గ్యాలరీ అంతా తీసేస్తాడు, మొత్తం పెడేస్తాడు, మొత్తం తీసేస్తాడు. దెయ్యం అది. అయితే దెయ్యాన్ని నువ్వు చేతులు ఎందుకు పెట్టుకున్నావు? దెయ్యం బొమ్మలు చూడడం. ఇందులో దెయ్యము ఈ భూమి మీద అడుగుపెట్టి దేవుని ఏదేని పాడు చేసిందంట. ఏదేని తోటలోకి వెళ్ళి దేవుని బిడ్డల్ని పాడు చేసింది. 6,000 సంవత్సరాల నుంచి వాడు పాడు చేసుకుంటూ వస్తున్నాడంట. ఇప్పుడు పాడు చేసినటువంటి ఏదేనిలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద అడుగుపెట్టి, ఎవరు పిల్లల్ని, దేవుడి పిల్లల్ని దెయ్యం పాడు చేసిందో ఆ పిల్లల్ని ఆయన వేరు చేసుకుంటున్నాడు. నా ప్రజలారా మీరు దాంట్లోంచి బయటికి రండి. ఇప్పుడు మనం దెయ్యము దాన్ని ఆ పనిముట్టు తీసుకుని, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ పేట కనిపెట్టింది ఎవరంటే దెయ్యమే. ఈ ఫ్యాన్ కనిపెట్టింది ఎవరంటే దెయ్యమే. ఈ కీబోర్డ్ కనిపెట్టింది ఎవరంటే దెయ్యమే. బైబిల్ చూపించమంటారా? ఆదికాండం 11వ అధ్యాయం మొత్తం ఆ కనిపెట్టిన ఈ వస్తువులు, కనిపెట్టిన ఈ ఆర్కెస్ట్రాలు, ఈ కీబోర్డులు, ఈ సెల్ ఫోన్లు, ఈ కరెంటు, ఈ బైకులు, ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? దెయ్యం సంతానం, కయ్యను సంతానం. అందరూ వింటున్నారా? అయితే ఆడు కనిపెట్టిన పనిముట్లు తీసుకుని మనము దేవుని కోసం ఉపయోగిస్తున్నాం. అందుకే చర్చిల్లో వాయించేవాళ్ళు కూడా రక్షణ పొందినోడు అయి ఉండాలి. చర్చిల్లో వాయించేవాడు కూడా మారు మనసు పొందినోడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినాక అందరూ విన్నారా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, కీబోర్డ్ వాయించి ఆయన పెద్ద మాస్టర్, ఆయన కీబోర్డిస్ట్ అతను. చూడండి, వాడు ఎంత ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు మను ఎంత ఉన్నాడు? అప్పుడు నేను సేవకు వచ్చాను. నేను మను ఎంత ఉన్నాడు? ఇప్పుడు ఆ వయసులో వాళ్ళు ఉండగా, వాళ్ళ 3 అన్నదమ్ములు. అప్పుడు సేవకు వచ్చాను. చాలా పేద కుటుంబం అది. అప్పుడు మాది చిన్న పాక చర్చి. నాకే సంఘం చిన్నది, నాకే డబ్బులు తక్కువ వస్తాయి, నా కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టం ఆ రోజుల్లో. అప్పుడు పాస్టర్ గారండి, నేను కీబోర్డ్ నేర్చుకుంటానని అన్నాడు.
ఎక్కడరా అంటే దొడ్డనపూడిలో రవి అని ఉన్నాడండి, నేర్పుతాడండి అనండి. ఎంతరా అంటే నెలకు 300 అండి అన్నాడు. నాకు వచ్చేది వారానికి 200. వాళ్ళ అమ్మోళ్ళు నాన్న పేదోళ్ళు. సరేరా నేను కడతాను ఇల్లు అన్నాను. పాపం వెళ్ళాడు జాగ్రత్తగా 6 నెలలు నేర్చుకున్నాడు, పెద్దోడయ్యాడు. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు వాడు క్లాసులు పెట్టి ఎంతోమందికి నేర్పిస్తాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ బోల్డ్ మంది మా చర్చిలో ఇప్పుడు 2-3 కీబోర్డిస్టులు ఉన్నారు, 3 పేడ కొట్టి వాళ్ళు ఉన్నారు, 3 శాడిస్టులు ఉన్నారు, 3 ప్యాడిస్టులు ఉన్నారు. తబలా కొట్టి వాళ్ళు 3, ప్యాడ్ వాయించే వాళ్ళు 3, కీబోర్డు వాయించే వాళ్ళు 3, మౌనం కూడా కొట్టేస్తాడు. అసలు ఆడు ఖాళీ దొరికిందంటే తెగ బాధేస్తాడు వీళ్ళు ప్యాడ్ని. అంటే తర్వాత ఆడు కూడా మాస్టర్ అవుతాడు. ఆమేన్. ఇప్పుడు నేను అయితే ఒక మాట చెప్పాను ఆడికి. ఆడు పెద్ద అయిన తర్వాత కీబోర్డు కొనుక్కున్న తర్వాత ఆడు ఎంత కీబోర్డ్ మీద నేర్చుకున్నాడంటే ఈడకలే పెద్దగా నాకు పెద్ద కొనలేదు. అది ఒక చిన్న ఎంత, అది కూడా మాకు కోయిట్ నుంచి ఎవరో పంపించారు. ఆడుకునే దాంట్లో పిల్లలు ఆడుకునే దాంటిది అది పట్టుకెళ్ళాడు. ఇప్పటికే ఉన్నది, దాని మీద నేర్చుకున్నాడు. అప్పుడు ఒక రోజు ఆడు పెద్ద అయిపోయిన తర్వాత పెద్ద కీబోర్డ్ కొనుక్కున్న తర్వాత అప్పుడు చెప్పాను, రై దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎప్పుడు ఈ కీబోర్డు మీద సినిమా పాటలు వేయొద్దు, సినీ ఆర్కెస్ట్రాకి వెళ్ళొద్దు, సినిమా పాటలు ఎప్పుడు ఈ కీబోర్డు మీద అయినవద్దు. ఈ కీబోర్డు మీద దేవుడు పాటలే వాయించాలి. దేవుడు మీటింగ్లకే వెళ్ళు, నిన్ను దేవుడు పోషిస్తాడు. సినిమా పాటల ఆర్కెస్ట్రాలకు వెళ్ళబాకని చెప్పాం. అలాగండి పాస్టర్ గారు అన్నాడు. నిజంగానే ఒక్కరోజు ఖాళీ లేకుండా దేవుడు వాడికి ఏ రోజు వాడికి మీటింగ్ ఉంటూనే ఉంటుంది, పెళ్ళో ఏదోటి ఉంటుంది. ఓన్లీ డివోషనల్, దైవికమైన పాటలు మాత్రమే. మరి అందులోనే దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే దెయ్యమే కనిపెట్టింది, కానీ దెయ్యం పాత్రలు తీసుకుని దేవుడికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇందులో దెయ్యమే కనిపెట్టింది, ఇందులో బైబిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇందులో వాక్యాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇందులో ప్రవక్త వర్తమానాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. మనకు అర్థమవుతుందా? ఇది కూడా దేవుని పని నిమిత్తమే ఉపయోగించాల. అలాగే ఈ ఫోన్ ఉంది కదని చెప్పేసి పనికి మాలిక వాళ్ళందరికీ ఫోన్లు చేసి పనికి మాలి మాట్లాడకూడదు. ఇందులో ఫోన్ ఉంది కదని చెప్పేసి టైం ఉంది కదా, మన ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి ఎలకెట్లగా పడుకుని యూట్యూబ్లో ఏమవుతున్నాయో అది వస్తున్నాయి, కాసేపు వాకింగ్ చదవరు, ఇలా ఏం చదవరు. ఇక పచ్చడి ఎలా చేయాలో ఎన్ని సార్లు చూసినా పచ్చడి మంటే అది. అందుకే మీ మగోడు నువ్వు ఇడ్లీ అయితే అసలు ఇంట్లో తిన్నాడు, పిల్లలు కూడా తినరు, బాక్స్లో అలా వదిలేస్తారు. కారణం నీకు చట్నీ శాతమే రాదు. ఇడ్లీ అయితే చట్నీ చేయవు, చట్నీ ఉంటే ఇడ్లీ గోడకేసుకొట్టినా అది నలగదు, ఓ తెగసోతావు. తల్లిలారా మీ పిల్లలకి పెళ్లి చేసే ముందు ఆడతల్లిలారా మీ పిల్లలకి ఏమి నేర్పించాలి? వంట వచ్చా లేదని టెస్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాను నేను. అప్పుడు యూట్యూబ్ లేవు. దేవుని స్తోత్రం కలిగినాక నాకు 100 అబద్ధాలు కూడా ఎన్నో అబద్ధాలు పెళ్లి చేశారు నాకు. నేను ఒకటే మాట అడిగాను, నేను ఆ అమ్మాయిని వచ్చింది చూడండి, కన్ననీది కలజోడి కూర్చుంది అక్కడ. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఒకటే మాట అన్నాను, ఏమన్నా తెలుసా అమ్మ, అదే మాట్లాడుకుంటారు కదా సంబంధం చూసుకున్నాక 2 మాటలు మాట్లాడమంటే నేను ఏమన్నా అమ్మ నువ్వు ఏం చదువుకున్నావు అన్నాను. ఏం చదువుని ఎంఏ చదువుతున్నాను. సరే నువ్వు ఎంత చదివా నాకు అక్కర్లేదు, కానీ నీకు వంట శాతం వచ్చా అన్నాను. వచ్చిండి అంది. నమ్మేసాను నేను ఎవరినైనా నమ్మేతాను. నమ్ముని అనుమోసుకుంటే బూర్లు కూడా అవుతలేదు. ఇప్పుడు బూర్లు లేత రాదు ఆ అమ్మాయికి, గారు లేత రాదు. మా పిల్ల ఎదుగుంది ఇప్పుడు అన్నీ అంది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి చెప్పాను ఇలాగ, ఏంటమ్మా నీకు వంట వచ్చిందండి. నిజమే అనుకున్నాను. అప్పుడు బొంబాయిలో ఉన్నాను నేను. సరే అప్పుడు చదువుకుని సెలవుకు అప్పుడు వచ్చింది అక్కడికి. ఫస్ట్ టైం పెళ్ళైనాక సంసారం మాకు అక్కడ మా సంసారం ఎక్కడ స్టార్ట్ అంటే బొంబాయిలో. సరే నేను అక్కడ అప్పటిదాకా ఒంటరిగా ఉన్నాను, మా అక్కల దండలు తింటున్నాను. భార్య వచ్చింది కదా, ఇక నుంచి భార్య చేత్తోడు వంట తినాలని నేను అన్నాను. అమ్మ అని మై హార్ట్ బీట్, నా హృదయ స్పందన, నువ్వు కొంచెం ఈరోజు నువ్వు వంట చేయన్నాను. ఫస్ట్ టైం సంసారం స్టార్ట్ అయిందనమాట బొంబాయిలో. బాను చేయమంటారా అంది, కొంచెం ప్యాషన్గా చదువుకోను కదా. మరి చేయమంటారా అంటే చేసుకున్నది ఎందుకు చేయలేం కదా. ఏం వండమంటారు అంది.
ఫస్ట్ టైం కదా, నేను కొంచెం చింతపండు సారి పెట్టు అన్నాను అంతే. అన్నం వండి చింతపండు సారి పెట్టు, అసలు నీ టేస్ట్ ఎలా ఉంటుందో సార్ నేను చూస్తాను. కాసింది చింతపండు సారి, వంట అయింది, మధ్యాహ్నం అయింది. నేను షాప్లోంచి వచ్చి భోజనం పెట్టామంటే పెట్టింది చింతపండు సరే. నీకు వేసుకున్నాను, ఇలా కలిపి ముద్దెట్టాను. అది లోనకి వెళ్ళాలా అది బయటికి వెళ్ళి కూడా తెలుతులా. సారు మరకోకుండా తలపెట్టింది, తిరగబడిందో లేదో తెలీదు. చింతపండు వాసన వచ్చేస్తుంది అంతాను. అప్పుడు నేను మరి కొత్త కదా, ఫస్ట్ టైం ఉండింది కదా, మరి అభినందించాలి కదా. వదిలేతే బాధపడద్దని చచ్చేసేటి అలాగే తిన్నాను. కొంచెం కడుపులో తేడాగా ఉందని మానేస్తున్నాను అన్నాను. తర్వాత అక్కడి నుంచి నేనే చేసుకుంటున్నాను. ఆవిడ దగ్గర నేను వంట చేసుకున్నాను. కాబట్టి అప్పటి నుంచి నేను పెళ్ళికి వెళ్ళినా ప్రధానికి వెళ్ళి ఇదే మాట చెప్తాను. మీరు ఎవరైనా సరే ముందు పిల్ల ఎంత అందగత్త అనేది కాదు అక్కడ. ఇది ఎర్రగా ఉందా, బిఏ చదివిందా, బీఈడి చదివిందా, బియ్యం కుండలు వేలెట్టిందా, బిఏ చదివి బియ్యం కుండలు వేయటని పెద్దలు అనేవారు. అంటే ఎంత చదివినా ఆడ మనిషికి బియ్యం కుండలో ఏ లెటర్ తప్పదు, ఖచ్చితంగా వంట నేర్పించండి. దేవునికి స్తోత్రం కలిగాక చెప్పరేంట మీరు, అటువంటివి చెప్పరు మీరు, అట్లాంటి వీటికి అసలు మీరు చెప్పరు. సరే ముగిసేస్తున్నాం చూడండి. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలకి వాక్యం చదవటం నేర్పించాలి. దేవుని స్తోత్రం. టైం అయిపోయింది. వాట్ ఈస్ ద గ్రేట్నెస్? యోహానులో ఉన్న గొప్పతనం ఒక మాట చెప్పి ముగించేస్తాను చూడండి. టైం అయిపోయింది పిల్లరా. యోహాను ఎందుకు గొప్పోడు పిల్లరా? భూమి పుట్టింది మొదలుకొని నరుడు పడిపోయి పాపంలో పడిపోయి దిగజారిపోయినప్పుడు, మరలా దేవునికి దూరమైనప్పుడు దేవుడే వచ్చి ఏదైనా తోటలో గొర్రె పిల్లను వధించి చర్మాలు తీసి వాళ్ళకి కప్పాడు. అంటే మనిషి పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతాడు. ఇప్పుడు దేవుడు మనిషి దూరం అయ్యాడు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోలా, దేవుడే దగ్గరికి వచ్చాడు. దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అప్పటి నుంచి యేసు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా వింటున్నారు అందరూ, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము క్రిందే వాళ్ళు ఆ చేసిన ప్రతి పాపానికి గొర్రెను మేకను అర్పిస్తున్నారు, రక్తం అర్పిస్తున్నారు. కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడంటే, ఎవరి పేర్లు జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవనంలో రాయబడ్డాయో వాళ్ళ కోసం రక్తం కాస్తానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ యోర్దాను నది దగ్గరికి బాప్తిసాలు ఇచ్చి యోహాను ఇస్తుంటే ఆయన కూడా నడుచుకుంటూ వచ్చాడా. అంతమందిలో యూదులందరూ పైనుంచి కిందాక అంగిలేస్తారు, వాళ్ళ డ్రెస్సే అది. అంతమందిలో వచ్చే మెస్సియా ఎవరో ఆయన ప్రవక్త అయినప్పుడు కానీ తెలియదు. ఆమేన్. యెషయా 43 ప్రకారం ఆయనకు రాజమార్గం సరళం చేయాలని వాక్యం ఉంది కదా. మరి ఆ రాజమార్గం సరళం చేసేది ఎవరు? ఆయన లోకానికి పరిచయం చేసేది ఎవరు? హల్లెలూయా. ప్రతి ఒక్క కొత్త వ్యక్తి వచ్చాడంటే ముందు ఒకరు పరిచయం చేసే ఒక వ్యక్తి ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే దానికి ముందు ఆర్పాటం జరుగుద్ది, ముందు అనౌన్స్మెంట్ జరుగుద్ది. మన ప్రియతమ నాయకులు మాట తప్పరు, మడం తెప్పరు, కాలు తెప్పరు, తర్వాత అంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మన తాటగిలు తీసేసి మొత్తం కొబ్బరిగిల్లు వేస్తారు, పెంగిడిలు తీసేసి కొబ్బరిగిల్లు వేస్తారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఒక వ్యక్తికి పరిచయం చేయాలి. మన వెనకాల వస్తున్నారు, అందరు బయటికి రండి, అమ్మలక్కలారా ఆయన కాళ్ళకి నీళ్ళేయండి, ఏదో చెప్పుకోరు. ఒక ఎమ్మెల్యే ఎంపీ వస్తూనే అనౌన్స్మెంట్ జరుగుద్ది. కానీ సృష్టికర్త వస్తున్నప్పుడు కూడా ఆయనకు మార్గం సరళం చేసి ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎన్నుకున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం కలిసినాగా. ఇప్పుడు అప్పటి వరకు గొర్రెల యొక్క మేకల రక్తం కింద ఉన్న వీళ్ళందరికీ ఆ విడుదల కలిగే వ్యక్తి, విడిపించే నిజమైన రక్తం కార్చే నిజమైన గొర్రె పిల్ల. చూడండి, ఆయన అలా వచ్చేటప్పటికి ఏమన్నా తెలుసా? అప్పుడు ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన నీటిలో ఉన్నాడు. నీటిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వాక్యము నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త వద్దకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మంచి చేయాలన్నా కీడు చేయాలన్నా దాన్ని తెలియజేసేది ఎవరంటే, బయలుపరిచేది ఎవరికైనా ప్రవక్తగా మాత్రమే. ఇప్పుడు ప్రవక్త నీటిలో నిలబడ్డాడు. ఇప్పుడు నీటిలో నిలబడిన వ్యక్తి దగ్గరికి వాక్యమైన దేవుడు శరీర రూపంలో ఉన్న గొర్రెపిల్లగా ఉండి, ఇప్పుడు గొర్రెపిల్ల వధించబడాలంటే, అర్పించబడాలంటే గొర్రెపిల్ల ధర్మశాస్త్ర ప్రకారం ముందు కడగబడాలా. అందరూ అర్థమవుతుందండి? గొర్రెపిల్ల ముందు కడగబడాలి. ఈ కడిగేది ఎవరంటే యాజకుడు. ఇప్పుడు ఈ ప్రవక్త నీటిలో నిలబడ్డాడు. నీటిలో ఉన్నటువంటి యాజకుడి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వాక్యము శరీరంలో నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చి ఆ వాక్యము ఆ కళ్ళలో ఆ వాక్యమైన దేవుడు
ప్రవక్త కళ్ళలో చూస్తున్నాడంట. ఎవరంట, నేను నీ చేత బాప్తిసం పొందడానికి వస్తానంటే, అయ్యా మేము మీచో బాప్తిసం పొందాలంటే నీతి యావత్తు ఇలాగూ జరగవలసింది. ఎందుకంటే ఇప్పుడు కడగబడిన తర్వాత ఈ గొర్రె పిల్ల వధించబడద్ది. వధించబడటానికి సిద్ధపరిచే ఒక పాత్ర అంటే లోక పాపములన్నిటి కోసం విమోచించే ఒక పాత్రకి వేదిక సిద్ధపరుస్తున్నాడు. ఆ వేదికని లోకానికి పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసే వ్యక్తి కాబట్టి స్త్రీలు కనిన వారందరిలో దేవుణ్ణి లోకానికి పరిచయం చేసే వ్యక్తిని స్త్రీలు కనిన వారందరిలో ఇతడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగినాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నావు అనేదానికంటే నువ్వు కలిగిన యేసుని నీ క్రియల ద్వారా లోకాన్ని పరిచయం చేస్తే చాలు. హల్లెలూయా. అందరూ అంటున్నారా? నీ క్రియల ద్వారా నువ్వు నమ్మి బాప్తిసం పొంది యేసు లాంటి మనసు కలిగి యేసును జీవిస్తూ యేసును నీ జీవితంలో ప్రత్యక్షపరచడమే అతడు స్త్రీలు కన్న వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఇతను గొప్పవాడు. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగినాక ఎవరైతే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చారో ఆయన నీవు నేను చేసిన పాపాలకి శిక్ష నువ్వు నేను భరించవలసి ఉండగా తీర్పులో నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం ఆయన నిలబడి ఆయన నీ కోసం డబ్బులు తిని నీ కోసం వివరించి నీ కోసం ప్రాణం పెట్టాడే. ఆ ప్రత్యక్ష నువ్వు తెలుసుకుని నీ జీవితాన్ని ఆయనకి సమర్పించి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అప్పటి నుంచి నువ్వు క్రీస్తు కోసం నిలబడటమే పరలోక రాజ్యంలో యోహాను కంటే అప్పుడు నువ్వు గొప్పడవుతావు. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. అందుకే అంటాను, మనం ఎంత చదువుకున్నాం, మనం ఎంత సంపాదించాం అనే దానికంటే ఇప్పుడు అతి త్వరలో ప్రభు త్వరగా వస్తున్నాడు. సతీష్ కుమార్ గారు మీటింగ్లు పెట్టినా, జైపాల్ గారు మీటింగ్లు పెట్టినా, గుడారాల పండుగ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ కూటాలు పెట్టినా ఈ కూటాలనేది దేనికంటే కడవరి కాల సందేశం. అయితే ఈ కాలంలో ఇవ్వబడిన వాక్యం ఇలా క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, అది లేదు, ఇది చెప్తారు, విమర్శిస్తారు. కాదు, విమర్శ కాదు నాయన. ఆయన ఇప్పుడు మనం ఆయన ఈ యోహాను కంటే ఒక గొప్ప స్థానంలో ఉండటానికి దేవుడు మనకు ఒక అధికారం ఇస్తున్నాడు. అది ఆయన భార్య స్థానంలో ఉండటానికి. ఇప్పుడు ఆయన వచ్చేది పెండ్లి కుమార్తెని తీసుకెళ్ళటానికి. అది ఎక్కడుంది పెండ్లి కుమార్తె? ఏ సంఘం అది? లోదరన్నా, పెంతెకోస్తా, బాప్టిస్టా, ప్రెస్బిటేరియనా, ఏ సంఘం అని చెప్తావు? అదృశ్యంగా ప్రపంచంలో వాక్య వధువు ఉంది. ఆమె ఈ కాలానికి ప్రతి కాలంలో 7 సంఘ కాలాల్లో దేవుడు 7 వర్తమానికులు పంపించాడు. 7వ సంఘంలో ఆయన ఉన్నాడు. మొదటి సంఘాల వర్తమానికుడు అపోస్తలుడైన పౌలు, 2వ సంఘకాల వర్తమానికుడు ఐరేనస్, 3వ సంఘాల వర్తమానికుడు మార్టిన్, 4వ సంఘాల వర్తమానికుడు కొలంబా, 5వ సంఘాల వర్తమానికుడు మార్టిన్ లూథర్, 6వ సంఘకాల వర్తమానికుడు జాన్ వెస్లీ బ్యాప్టిస్ట్ స్థాపకుడు, 7వ సంఘకాల వర్తమానికుడు. 7వ సంఘకాలం అంటే మనం జీవించే ఈ కాలమే 7వ సంఘకాలం. ఈ కాలం తర్వాత ఇక ఏ కాలం లేదు. ప్రభు వచ్చి తన సంఘాన్ని, తన వధుని తీసుకెళ్లే కాలం. దేవుని స్తోత్రం కలిగినాక ఎక్కడికంటే మధ్యాకాశంలోకి. ఎలాగ వస్తాడు? దొంగలాగా వస్తాడు. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్ళటానికి? ఆయన చేసుకోబోయే వధువుని. అందరూ అంటున్నారా? నువ్వు ఆ మొదటి పునరుద్ధానములో ఈస్టర్ రోజున జరిగే పునరుద్ధానం కాదు, నీ జీవితమే నువ్వు సమర్పించుకుని నమ్మి బాప్తిసం పొంది యేసు కోసం జీవించటమే నువ్వు పాతి పెట్టబట్టం. ఇదంతా ఏంటంటే ఒక రోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయనతో పాటు లేస్తారు. దేవుని స్తోత్రం కలిగినాడు. ఆ రోజు లేచారా? ప్రభుతో పాటు చాలా మంది ఆత్మలు లేచినాయా? ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది ఈ కాలం బాప్తిసం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు, చిలకరింపు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలిగినాక ఇప్పుడు ఒకవేళ నీకు విమర్శగా అనిపించవచ్చు, ఇది కొత్త బోధగా అనిపించవచ్చు. కానీ ఆనాడు యోహాను ప్రసంగం చేత రాదేటికి మాట్లాడటం రాదనుకున్నారు. కానీ ఆయన ఎవరో వాళ్ళ సంగతాలకి తెలియదు. కానీ ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు స్త్రీలు కరిన వారిలో చాలా గొప్పవాడు. ఈరోజు పరలోకి వెళ్ళటానికి ఆ వాక్యాన్ని నమ్మిన వాడు అతని కంటే గొప్పవాడు. ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారా?
దేవుని స్తోత్రం కలిగినాక అట్లాంటి కృప మీకు ఇక్కడున్న అనేక మందికి దేవుడు అనుగ్రహించను గాక. అందులో నిలబడదాం పిల్లరా.